2024 మంగళవారం నాడు మన ఏఎస్బి చెన్నై వారి తరఫున 34వ మహిళా దినోత్సవం వేడుకలు జరగబోతున్నాయి. దాంట్లో వేదం చిరంజీవి కె నాగసాయి తేజస్వి సాయిరామ్ విశాఖపట్నం చిరంజీవి చదువుతారు. తర్వాత గణేష్ భజన శ్రీమతి లలిత సాధు సాయిరామ్ హైదరాబాద్. గురు భజన శ్రీమతి రోహిణి కేదార్ శెట్టి సాయిరామ్ విశాఖపట్నం. దేవి భజన శ్రీమతి ఆర్ శశి సాయిరామ్ బెంగళూరు. జనరల్ భజనలో సాయిరామ్ జనరల్ భజన నెంబర్ 1 శ్రీమతి పిల్లల మర్రి స్వాతి. రెండవ భజన శ్రీమతి లక్ష్మి వడ్లమాని సాయిరామ్ విశాఖపట్నం. తర్వాత స్పిరిచువల్ సత్సంగం మన ఆత్మీయ అర్థి మన ఏఎస్బికి ఒక పురాతనమైనటువంటి అంటే చాలా కాలం నుంచి మనకు స్నేహంగాను మైత్రత్వంగాను ఉన్నటువంటి అమ్మాయి ఓకే. ఓం శ్రీ సాయిరామ్. సత్యవతి సత్సంగం ఉంటుంది, తర్వాత కంక్లూడ్ భజన్స్ ఉంటాయి. ఆల్రెడీ షెడ్యూల్ పోస్ట్ చేస్తారు, చూసుకోండి. చివరిలో సార్ చెప్తారు. ఈరోజు మా ఇంటికి అతిథులు వస్తున్నారు. వస్తావంటే నేను కాదనకూడదు. మేము బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది, వెళ్తున్నాం కదా, నేను డ్రాప్ చేసుకున్నాం. ఫంక్షన్కి వెళ్ళాలి. ఆయన ఎవరో కాదు, ప్రసాద్ గారు. చాలా ఆనందపడ్డాడు. నేను ఆనందపడుతున్నాను, ఆయన ఆనందపడటానికి వస్తున్నాడు. ఈ ఫీలింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రశాంతి నిలయం అన్నాడు రాదు. చాలా ఆనందదాయకం అండి. సార్ త్వరలో చెన్నై విడిచిపెడుతున్నారు. అన్ని కూడా కాకతాళీయంగా కలిగిన సంఘటనలు అన్నమాట. నేను సాయంత్రం ఎస్ అని చెప్పాను. కనీనగర్ భజన పోయి రాగానే ఐ సోల్డ్ ఎస్ అనమాట. ఎందుకంటే ఇవాళ మార్నింగ్ సత్యనామతం పోవాలా. ఆయన వచ్చేదాకా కొన్ని విషయాలు చెప్పిన తర్వాత పద్మావతి గారు కంటిన్యూ చేస్తారండి. నేను ఎక్కువసేపు మాట్లాడను. మొన్న స్వామివారి మహావాక్యాల్లో చివరిలో సమయాభావం వల్ల కంక్లూడ్ చేయలేకపోయాను. కంక్లూడ్ ద టాపిక్ అండ్ సప్లిమెంట్ గా చిన్న అంశం ఉంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్మోస్ట్ చివరికి వచ్చేసాము. ఎక్కడంటే సోహం తత్వం దగ్గర ఐఎమ్ దట్ 21,600 సార్లు నేనే దైవం అని తెలియకుండా చెప్తున్నా మనం అర్థం చేసుకోలేకపోయాం. అండర్స్టాండింగ్ లేకపోతే ఏం చేస్తాం అంటే మనకేదో అండర్స్టాండింగ్ ఉండబట్టి ఏదో నడుపుతున్నాం. అండర్స్టాండింగ్ లేకపోతే కొట్టుకోవాల్సి వస్తుంది తలకాయలు. వీఆర్ మూవింగ్ విత్ పర్టికులర్ అండర్స్టాండింగ్. సో అండర్స్టాండింగ్ వెరీ వైటల్. అర్థం చేసుకోకపోతే ఏం చేయలేము అనమాట. అన్ని చోట్ల అండర్స్టాండింగ్ చాలా అవసరం. ఎవ్రీ ఫీల్డ్ లో అవసరమే. క్రికెట్ లో అండర్స్టాండింగ్ లేకపోతే ఏముంటుంది? 11 మంది మధ్య ఎవరి దగ్గర వాడి మ్యాచ్ అప్పచెప్పుకుంటారు అనమాట. సో స్వామి is concluding the topic. This is the narration given by Swami 32 years back. పిల్లలకి ఆ బృందావనంలో చెప్పిన ఈ సమ్మర్ షవర్స్ లో ఒక సత్సంగం అండి. ఇది నాకు బాగా నచ్చి పక్కన పెట్టాను. చాలా రోజులు పెట్టి ఆల్మోస్ట్ 3-4 నెలలు పెట్టి వెయిటింగ్ అనమాట. మనందరికి తెలుసు అటాచ్మెంట్. ఇక్కడ రావాలన్నా మైండే, ఇక్కడ రావద్దన్నా మైండే. ఏం పోతావులే రోజు అదే చెప్పింది చెప్తుంటారు. చంద్రకాయ పచ్చడి విని విని బోర్ కొడుతుంది అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బోర్ కొట్టాలండి. బోర్ కొడితేనే నీళ్ళు వస్తాయి. మా దగ్గరైతే 400 మీటర్లు వేసినా బోర్ రాదు ఒక్కో సందర్భంలో. యూ వాంట్ వాటర్, బోర్ కొట్టాలండి. ఏంటి మొన్న అనలేదా సారు 60 సంవత్సరాలు బట్టి ఇప్పుడు మళ్ళీ దోశ పెట్టింది. ఏం వద్దులే అంటే తిన్నాను. ఊరికిన మొహమాటతో వద్దులే అన్నాను. శుభ్రంగా లాగిచ్చాను. అందుకని 6 భజనలు అని చెప్పాను. 60 సంవత్సరాలు బట్టి ఎన్నిసార్లు తిన్నాను దోశ, ఆయన బోర్ కొట్టలేదు. సో బంధానికి కావచ్చు, మోక్షానికి మనస్సానికి కారణం మాత్రం మనందరికి తెలిసిందని. ఇప్పుడు కూర్చున్న 46 మందికి తెలుసు. మిగిలిన వాళ్ళకి తెలుసో తెలియదో నాకు సంబంధం లేదు. కళ్ళ ముందు కనపడుతున్నారని చెప్తున్నా. వి నో దట్ మనకి అటాచ్మెంట్ అయినా డిటాచ్మెంట్ అయినా కారణం మన మైండే. దాన్ని స్వామి పిల్లలకు చెప్తున్నారు. బంధమోక్షాలకు మనసే కారణం అంటూ చివరికి వచ్చేసాం. ఇంకొక చిన్న ఎపిసోడ్ తో స్వామి కంక్లూడ్ చేస్తారు. దిస్ వాస్ narrated by Bhagavan on 29th May 1992 at బృందావన్. ఈ 10 దినాల పాటు సమ్మర్ కోర్స్ లో ఉపన్యాసాలు విన్నంత మాత్రాన మోక్షం వస్తుందా?
1358 రోజులు బట్టి సత్సంగం చేస్తున్నాం, వింటున్నాం. మోక్షం వస్తుందా? రాదు, రాదు, రాదు. 2 సార్లు చెప్పారు స్వామి. ఆయన 10 రోజులు అంటే నేను 1300 రోజులు యాడ్ చేశాను. ఇంకా మరి ఎలా వస్తుంది? సర్వస్వాన్ని త్యాగం చేయాల. పరీక్షిత్ మహారాజు తన రాజ్యాన్ని, భార్య బిడ్డలను, సర్వస్వాన్ని త్యాగం చేశాడు. చివరి 7 రోజుల్లో తాను భగవంతుని చింతనను మనసారా అనుభవించాడు. మరలా చెప్తాను, సర్వస్వాన్ని త్యాగం చేశాడు, రిపీట్ చేశాడు. కనుకనే 7 దినముల్లోనే అతనికి మోక్ష ప్రాప్తి కలిగింది. అందుచేత భగవంతునికి మనస్సును అర్పించక, ఇప్పుడు మనసు పెట్టి పని చేయరా? చదువుకునేప్పుడు చెబుతుంటాం, ఏ పనైనా ఎరా ఎక్కడ చూస్తున్నావురా అంటే అన్యమనస్కంగా మనం మాట్లాడుతాం, అన్యమనస్కంగా పాడిన సందర్భాలను ఏమనుకోకండి. మనలో అన్యమనస్కంగా పాడిన వాళ్ళు ఉన్నారు, అన్యమనస్కంగా మేము సత్సంగాలు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు మహనీయులు. మీరు అటువంటి వాళ్ళని కూడా చూశారు. తప్పు చేస్తున్నాం మనం. ఎవడు పాడమన్నాడు? అన్యమనస్కంగా సత్సంగం చెప్పుకున్నాడు. అక్కడ ఏదో ఒప్పుకుంటాడు, ఎక్కడో ఏదో కార్యక్రమం, ఇక్కడికి వచ్చి ఏదో మాట్లాడమని చెప్పి ఏదో మాట్లాడిన వాళ్ళని కూడా చూశాను నేను. భగవంతునికి మనస్సును అర్పించక ఎన్ని సాధనలు చేసినా ప్రయోజనం లేదు. మనస్సును భగవంతునికి అర్పించడమే సాధన. ఇప్పుడు దీని తర్వాత టాపిక్ కూడా టైం ఉంటే ఇట్స్ రిలేటెడ్ టు సాధన అనే అంశమే. సాధనమున పనులు సమకూరు ధరలోను. వాట్ మీన్ బై సాధన అంటే ఆఫ్ అవర్ మైండ్ టు భగవాన్. భగవంతుడికి మనస్సును అర్పించడమే సాధన అని చెప్తున్నారు. మనస్సు ఉన్నంత వరకు అవిద్యాతత్వం ఆవరించి ఉంటుంది. మనస్సు ఉన్నంత వరకు అవిద్య. అదేంటండి, డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, డబుల్ పిహెచ్డి ఇస్తారండి. దట్స్ డిఫరెంట్. అది విద్య కాదు. ఈ అవిద్య అంటే ఏంటో మన అందరికి తెలిసిందే. నో సంథింగ్ అబౌట్ అవిద్య అంటే తెలియని వాళ్ళు ఏం లేము. హస్తకుస్త స్వామి యొక్క గ్రంథాల వలన కొన్ని విషయాలను తెలుసుకుంటున్నాం అట్లీస్ట్. స్వామి చూడండి ఎలా సత్సంగం బిల్డ్ చేస్తారు. ఇందాకేమో భగవంతుడికి మనస్సును అర్పించడమే సాధన అన్నారు. ఆ మనసు ఉన్నంత వరకు అవిద్యాతత్వము అంటే ద్వంద్వం ఉంటుంది, ఏది రియాలిటీ తెలీదు. ఏదో కొంత దేవుడు అంటే ఎవడో ఉంటాడు, ఎక్కడో ఉంటాడు, ఎత్తుకుంటూనే ఉంటాము, ఆ తత్వంలో జీవిస్తాము. అటువంటి అవిద్యను దూరం చేయటమే సాధన అంటున్నారు. ఇందాక మనసుని ఇవ్వటం సాధన అన్నారు. ఇప్పుడు మనలో ఉన్న అవిద్యను, అజ్ఞానాన్ని దూరం చేసుకోవటమే సాధన. అది ఉంటే ఏం చేస్తుందంటే ఈ అవిద్య అనాత్మ భావాన్ని పెంచుతుంది. మనలో అది ఉందనుకోండి, లోపల అది ఏంటంతా నేను చేస్తున్నాను, నేను చెప్పట్టు నడుస్తోంది, ఈ క్రమశిక్షణ అంతా నా వలన వచ్చింది, నేను లేకపోతే అసలు సత్సంగాలు నడవు, ఒక్క పూట నేను లేకపోతే ఈ భావన అంతా నేను ఎవ్రీథింగ్ పెద్దానికి ముందు నేను పెడతానమాట. నేను లేకపోతే అసలు ఆఫీస్లో పని నడవదు, నేను లేకపోతే సంస్థ ఎట్లా నడుస్తుందండి? మా సమితి నడవడండి బాబు. ఒక నారాయణ సేవ, నేను లేకపోతే నారాయణ సేవ నడదా, నేను లేకపోతే భజన లేదా, నేను లేకపోతే బాల వికాస్ లేదా, నేను లేకపోతే ఇంకెవరు లేదా? మనలో ఉన్న అవిద్యాతత్వం ఏం చేస్తుందంటే లోపల ఉన్న అసలు ఆత్మతత్వాన్ని పక్కన పెట్టేసి అనాత్మ భావాన్ని పెంచుతుంది. దిస్ ఈజ్ ద రీజన్. అవిద్యను పోగొట్టుకోమని ఎందుకని చెప్తుంటారంటే మనలో ఆత్మిక కాంక్ష, నాలో ఉన్నది ఆ చైతన్యం ఉండబట్టి మాట్లాడుతున్నాను, ఆ చైతన్యం ఉండబట్టి మీరు వింటున్నారు అన్న ఎరుకను మరిపింపజేసేది అవిద్య, అజ్ఞానం. అటువంటి అవిద్యయే అనాత్మ భావాన్ని పెంచుతుంది అంటున్నారు స్వామి. ఆత్మభావాన్ని దూరం చేస్తుంది. మనందరికి తెలుసు వీఆర్ లక్కీ, వీఆర్ ఇన్ ఆత్మిక్ కాన్సెప్ట్ లోనే ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆత్మతత్వంలోనే బతుకుతున్నాం, ఆత్మతత్వంలోనే జీవిస్తున్నాం. ప్రాకృతమైన బంధనలే మనకు అన్ని విధాలుగా అడ్డం తగులుతున్నాయి. ఈ బంధనలు ప్రత్యేకంగా ఎక్కడి నుంచో వచ్చినవి కావు, వీటిని మనంతట మనమే కోరి తెచ్చుకున్నాము. మోక్షంనొక కానీ ఎక్కడొస్తామండి బాబు, కుదరట్లేదండి, ఇంట్లో పని చూడాలండి, మనవలు
నేను చూడొద్దంటాను బాబు. అంటే మీకు మనవరు లేరు సార్, మీరు ఎట్లా చెప్తారు సార్ మిట్ట వేదాంతాలు? మీకు ఉంటే మీకు తెలిసేది అంటే, నాకుంటూ మా నాన్నగారు మమ్మల్ని ఎలా పెంచారో మేము ప్రాక్టికల్ గా చూసామండి. మా నాన్నగారికి 7 పిల్లలు, ఆ పిల్లలకి అందరికీ పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ మా నాన్నగారు ఎలా చూసారో, ప్రేమ లేని కాదు, ఎంతవరకు అంతవరకేనండి. ఎవరైనా ఇప్పుడైనా ఒకళ్ళిద్దరు ఉన్నారు మాకు, మా చుట్టాలు, రాండి ఎక్కడ కూర్చుందండి బాబు, పొద్దున లేవాలి, క్యారేజ్ సర్దాలి, మళ్ళీ వాళ్ళు చూడాలి, వాళ్ళు స్కూల్ తీసుకుపోవాలి, మళ్ళీ తీసుకురావాలి, మళ్ళీ సాయంత్రం తీసుకురావాలి. ఎక్కడి నుంచి వచ్చినవి ఇవి? ఇవన్నీ వదిలేసిన వాళ్ళు రావట్లేదా? వదిలేసిన వాళ్ళు లేరా? అవన్నీ మనం అటాచ్ చేసుకుందాం. మన కర్తవ్యం ఎంతవరకు అంతవరకు మాత్రమే. వీటిని మనంతరం మనమే కోరి తెచ్చుకున్నాము. మోక్షమునకు కానీ నరకమునకు కానీ ఈ మనస్సే మూల కారణము. అందుకనే ఏం చెప్తున్నారు, ఒక సూక్తి అందరు చెప్తారు. ఎవరిని చెప్పని వాళ్ళు చెప్పండి, రిపీటెడ్ ఆన్సర్లు చెప్పకండి దయచేసి. ఈ మనస్సు గురించి ఒక సూక్తి ఉంటుంది, ఎవరైనా చెప్పాలి తక్కువని. కొత్త వాళ్ళు చెప్పండి దయచేసి. వసంత, నేను హింట్ ఇస్తున్నా, మన ఏవ డాష్ మన ఎనీబడి. ఏవ మనుష్యానం కారణం బంధం. అది అదే అమ్మా, దట్స్ ఓన్లీ థ్యాంక్ యూ రీజన్. సార్. పిల్లలు చెప్తున్నారు, విద్యార్థులారా, మనం కూడా విద్యార్థులే, ఆయన దగ్గర స్టూడెంట్స్. 3 రకాల పాఠశాలలు ఉన్నాయని చెప్పాక మంది కూడా ఒక పాఠశాలే, గుర్తు తెచ్చుకోండి. 3 రకాల విశ్వవిద్యాలయ స్వామి ఏర్పాటు చేశారు, మనం కూడా ఒక విశ్వవిద్యాలయమే. స్వామి స్కూల్ అనుకోకండి. కొన్ని స్కూల్లో అక్కడ ఏం లేదు, స్వామి డైరెక్ట్ లింక్ ఉంటుంది అనమాట. ఆ స్టేజ్కి మనం పోతే బాగానే ఉంటుంది. ఈ ఆర్గనైజేషన్, సమితులు, భజన మండలాలతో 1 టైప్ ఆఫ్ స్కూల్ సత్యసాయి విద్యా విధానంలో. సార్ గుర్తు తెచ్చుకోండి, మా సుందర్ గారు బాగా చెప్తారు టైం వచ్చినప్పుడు. సో విద్యార్థులారా, ఒక గృహమునకు తాళం వేశామనుకోండి, ఆ గృహంలో మనం ప్రవేశించాలంటే ఏం చేయాలి? ఆ తాళం తీయాలి, తలుపు నెట్టాలి. అదేవిధంగా ఈ మానవత్వంలో అభిమాన, మమకారములు అనే తలుపులను వేసుకున్నాము. అభిమానము, మమకారము 2 కూడా చాలా పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. నాకు అభిమానం అడ్డం వస్తుందండి. అభిమానం చంపుకోమని ఎవడు చెప్పట్లేదు బాబు. ప్రతివాడికి ఆత్మాభిమానం ఉంటుంది. ఆత్మ ఉంటే అభిమానం, ఆత్మ లేదు ఆత్మాభిమానం ఆడుస్తుంది. అభిమాన మమకారములని తలుపులు వేసుకున్నాము, అంతటితో ఆగల. దానికి అహంకారం అని తాళం వేశాము. తాళమునకు ఒక కీ ఉంటున్నది, అదే మనస్సు. చాలాసార్లు చెప్పాం, కీ, లాక్ అండ్ కీ అని. ఈ మనస్సు అనే కీని అహంకారం అనే లాక్లో పెట్టి భగవంతుని వైపు తిప్పితే డిటాచ్మెంట్, మోక్షం కలుగుతుంది. తాళం ఒక సైడ్ వేస్తాం, ఒక సైడ్ తీస్తాం, మన అందరికి తెలిసిందే. లాక్ అండ్ కీ చాలాసార్లు బాల వికాస్లో కూడా చెప్తుంటాం, ఎడ్యుకేర్ ప్రోగ్రామ్ లో బొమ్మలు వేసి చూపించాం మనం చాలాసార్లు. ప్రపంచం వైపు తిప్పితే బంధనం అవుతుంది, అటాచ్మెంట్ అవుతుంది. చూసారా? సేమ్ లాక్, సేమ్ కీ. నేను తిప్పటంలో ఉంటున్నది రహస్యం. కనుక మనస్సును దైవంపై మరల్చడమే సమస్త సాధనలు సారం. ద ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది సాధన కంక్లూడ్ చేశారు ఈ బిట్. మనస్సును దైవంపై మనస్సు దేని మీద నిలబడట్లేదు అంటే సాధన చేయాలి. దేని మీద నిలబడితే దేవుడి మీద ఎట్లా నిలబడుతుంది? ఎక్కడ నిలబడట్లేదండి మనసు. అన్యాక్రాంత, ఇవన్నీ మాటలు విన్నవాళ్ళమే. నేను కూడా చెప్పింది, నా మనసు ఏందో చికాకుగా ఉందండి, నా మనసు ఏదో అత్తలా ఉందండి. మనసు అగ్నిపర్వతంలో ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. అది దాని పనే అది. ఫైనల్ గా మనకు రెండు పదాలు స్వామి నారేస్తున్నాడు, ప్రత్యక్షము, పరోక్షం. ప్రత్యక్ష జ్ఞానము, పరోక్ష జ్ఞానము. మనం అసలు వాహినిలు కొన్ని చదివాం కనుక మనకి ప్రత్యక్షంగా జ్ఞానం ఉంటుంది, పరోక్ష జ్ఞానం. అంటే జ్ఞానం అనే మాట వాడలేదు. కూడా ఎక్కడికి ఎదగాలంటే నిరాకార తత్వానికి ఎదగమని అందరూ చెబుతున్నారు. ఎంతకాలం విగ్రహాలు పెట్టుకుంటూ పూజ చేస్తూ, మాకు ఒకసారి జనరల్ మేనేజర్ అంటుండేవాడు, వాళ్ళంతా మెడిటేషన్ టైప్ అనమాట, మనదేమో భజనలు పూజలు టైప్.
ఎంతకాలం మీరు ఎల్కేజీలో ఉంటారని మమ్మల్ని సభాముఖంగా అనేవాడు. మేమేం చిన్నపుచ్చుకోవాలా. ఒక నగర సంకీర్తన చేస్తే ఎంత విలువ ఉందో, ఒక భజన చేస్తే ఎంత విలువ ఉందో, ఒక నారాయణ సేవ చేస్తే ఎంతో మన స్వామి మనకు చెప్పారు. వాళ్ళు ఎవరు అంటుంటారు, వాళ్ళ సిస్టమ్ ఏంటంటే కళ్ళు మూసి కూర్చోవటం. పరోక్షము కావాలి అంటే ప్రత్యక్షము ద్వారా మాత్రమే. వితౌట్ ప్రత్యక్ష దెర్ ఈజ్ నో పరోక్ష, వితౌట్ సాకార దెర్ ఈజ్ నో నిరాకార. అంటే మన మనస్సు సాకారమే. చిన్న వీణాపాని సరస్వతి మూర్తి ఎదురుగా ఉంది. ఆ మూర్తి నా మనసులో చిక్కుకోకపోతే విశాల విశ్వం అండి, బ్రహ్మాండం అండి, ఎన్నో అండపిండాలు ఉన్నాయంటే అండంలో పిండంలో మనసులోకి ఎక్కదు. ఈ చిన్న మూర్తి అండి, ఒక ఫీట్ ఉన్న అమ్మవారి మూర్తి నా మనసులో నేను ఇరికించుకోలేకపోతే విశాల విశ్వాన్ని ఎలా భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే నిరాకారుడు అండి, అన్ని ఆయన అంటే హౌ కెన్ వి ఇమాజిన్? మన ఊహకు అందదు. యాక్చువల్గా మనస్సుకి అందకపోవటం అంటూ లేదు. మళ్ళా చెప్తే ఈ చిదాకాశము, చిత్రాకాశం, భూగతాకాశం కంటే కూడా కొన్ని వందల రెట్లు కెపాసిటీ కలిగి మనస్సు. అందుకని మనస్సు అంతే వేగము గల వస్తువు ప్రపంచంలో ఏమీ లేదు. ఈవెన్ కాంతి వేగం కంటే కూడా ఎక్కువైంది మనసు వేగం. జీవాత్మ స్వరూపులైన విద్యార్థులారా, ఆధ్యాత్మిక తత్వము గొప్ప రహస్యముతో కూడినది. అయితే తెలియని వారికి ఇది కష్టమే, కానీ తెలుసుకోవాలని ఇష్టం ఉన్న వారికి ఇది సులభమే. మనమేం పోతాం రా బాబు, మనకు అర్థం కావాలి, కొత్త కొత్త పదాలు చెప్తారు, కఠిన పదాలు చెప్తారు, వేదాంత సూక్తులు చెప్తారు, మనకేం అర్థమవుతుంది. కొంతమంది రారు కూడా. మనమే కఠిన పదాలు ఏం చెప్పట్లేదు. జనరల్ గా సులభ శైలిలోనే మన సత్సంగాలు సాగుతున్నాయి. అలాగనే సాగిద్దాం కూడా. అర్థమైన భాషలో పోదాం, అర్థం కాని భాష మనకెందుకు. మనలో ఈ ఇచ్ఛాశక్తిని అభివృద్ధి పరచుకోవాలి. అప్పుడు క్రియాశక్తి సహజంగా కలుగుతుంది. ఈ జ్ఞానశక్తి పారమార్థికం. మనం భౌతికమైన తత్వాన్ని కూడా తెలుసుకోవాలి. అందుకని స్వామి సైన్స్, సోషల్, ఇంగ్లీష్ అన్ని చెప్తారు, దాంతోపాటు హ్యూమన్ వాల్యూస్ చెప్తారు. కేవలము భగవంతుని చెప్తాను అంటే ఎవరు రారు, స్టూడెంట్స్ రారు. అన్ని సంవత్సరాలు చదువుకుని డిగ్రీ వచ్చిన తర్వాత బయట ఉద్యోగం కావాలి కదండి. సో దట్స్ వై స్వామి ఎడ్యుకేషన్ రిలేట్ బోత్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ఇంటర్లింక్ చేసి రెండు వింగ్స్ ఆఫ్ ది బర్డ్ లాగా స్వామి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. ఎప్పుడు భజనలు అంటే కుదరదు. వాళ్ళు చేస్తే ఎడ్యుకేషన్ సిస్టమ్ మిగిలిన స్కూల్లో చేయరు. నిజంగా అక్కడ తెలిసిన పిల్లలు మనకు చెప్తుంటారు. మనం భౌతికమైన తత్వాన్ని కూడా తెలుసుకోవాలి. ప్రత్యక్షము లేకుండా పరోక్షము పొందడానికి వీలు కాదు. అర్థం కావట్లేదండి. ఒక చిన్న ఉదాహరణ. మీరందరూ ఈ ఆడిటోరియంలో ఉంటున్నారు. ఎంతసేపు? మనంతా సత్సంగంలో ఉంటున్నాం. ఎంతసేపు? 10 గంటల 15 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాలు, 12 గంటల 45 నిమిషాల వరకు. ఓకే, మనమే కంపేర్ చేసుకుందాం. 3 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే ఉంటున్నారు అని స్వామి చెప్తున్నారు. ఆ తర్వాత బయటకు పోతున్నారు. ఈ హాల్లో మీరుండే కాలం అంటే పిల్లలు చెప్తున్నారు, అంటే కులవంత హాల్, మీ హాల్లో మీరుండే కాలం స్వల్పమైనదే. అయితే ఇక్కడ మీతో నేను మాట్లాడటం, మీరు వినటం రెండు దృశ్యంతో చేరిపోయాయి. ఇక్కడ మీరు ప్రత్యక్షంగా అనుభవించింది 3 గంటలే అయినప్పటికీ ఈ చిత్రం మా సోదరి మంది బ్రహ్మరాంబ గారు 2 గంటలు కావచ్చు, అదే పునశ్చరణ వస్తుంది, ఆలోచిస్తే వస్తుంది. అయిపోయిందయ్యా అయిపోయింది ఇప్పుడు కంటే లేదు. ఇప్పుడు థింక్ అబౌట్ ది సబ్జెక్ట్, ఏం చెప్పుకున్నాము, ఏం ముచ్చరించుకున్నాము, ఎవరేం మాట్లాడు అనుకుంటే ఇట్ విల్ కంటిన్యూ. అదే ఆలోచనలో ఉండవచ్చు. అట్లీస్ట్ కొంతసేపు మనం జీవించే అవకాశం ఉంటుంది. దట్స్ కాల్ వ్యక్తిత్వ సౌరభం. పొద్దున్న తెల్లవారుజామున ఒక మెసేజ్ పెట్టాను, చాలా ఫ్యాంటాస్టిక్ మెసేజ్. ఆ చెన్నై స్పీకర్ గారు చాలా ఆనందపడ్డాడు వచ్చే ఆయన. ఆ వ్యక్తిత్వ సౌరభం ఎలా వస్తుందంటే, వ్యక్తిత్వం గుబాలించాలంటే సెంట్లు అత్తలు కొట్టుకుంటే రాదు. ప్లీజ్ గో త్రూ ద సబ్జెక్ట్. యాక్చువల్గా సత్సంగం చెప్పాలి కానీ టైం లేక దాన్ని పోస్ట్ చేస్తాను మీరు. ప్లీజ్ రీడ్ దట్ సబ్జెక్ట్, చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ మీరు ప్రత్యక్షంగా అనుభవించింది 3 గంటలే అయినప్పటికీ ఈ చిత్రం మీ జీవితం అంతా నిలిచిపోతుంది. మీ గ్రామానికి వెళ్ళిన తర్వాత తిరిగి నీవు మన్నం చేస్తే ఈ హాలు, ఈ జనం నీలో ప్రవేశిస్తారు.
అనగా ఈనాడు ఈ హాల్లో నీవు ఉంటున్నావు, రేపటి దినం ఈ హాలు నీలోనికే వచ్చేస్తుంది. అయితే నీవు ఈ హాల్లో ఉన్నది కొద్ది కాలమే, అది అశాశ్వతము. కానీ నీలో వచ్చి చేరేది శాశ్వతంగా నిలిచిపోతుంది. కనుక అశాశ్వతమైన ప్రత్యక్షము ద్వారానే శాశ్వతమైన పరోక్షం లభిస్తుంది. ప్రత్యక్షమే లేనితో పరోక్షం విచారించడానికి ఏమాత్రం వీలు కాదు. ఒకసారి మూర్తిని చూసామనుకోండి, ఆ మూర్తిని మనం ధ్యానించవచ్చు, మూర్తిని హృదయంలో చిరస్థాయి ఉంచుకోవచ్చు. ముందు మూర్తి దర్శనం కావాలి కదా. కేదార్నాథ్ ఉంటే అంటే ఒకసారి ఐ షుడ్ గో అండ్ సీ దట్ మూర్తి, అంటే ఇప్పుడు చూడొచ్చు వేరే రకంగా కూడా, బట్ ప్రత్యక్షంగా ఒకసారి దర్శనం చేసుకుంటే కేదార్నాథ్ ఇలా ఉంటాడు ఆ మూర్తి ఇలా అనేది మనకి ప్రింట్ హృదయంలో ఆ నారాయణ ప్రింట్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక జ్ఞానం పేరుతో మనం పరోక్షంలో ప్రవేశించటానికి వీలు లేదు. ప్రత్యక్షంలో మనం అనుభవించాలి. అది పరోక్షంలో భావరూపాన్ని ధరిస్తుంది. ఆ భావరూపమే ఊహారూపంగా మారుతుంది. ఆ ఊహారూపమే సాక్షాత్కార రూపం. మనం ప్రత్యక్షమైన సాధనలు కూడా చేయాలి. ఏం చేస్తున్నాం? స్వామి క్వశ్చన్ వేస్తున్నారు. ఆయనే క్వశ్చన్. ఉపన్యాసాలు వింటున్నాము, బయటకు పోతున్నాము, దీనివల్ల ప్రయోజనం లేదు. చాలా మంది కింద ఒక క్లాత్ని పరుచుకొని దానిపై కూర్చుంటున్నారు. అదే చూస్తుంటారు కదా ప్రశాంతి నదిలో అందరు కూడా చాలా మంది మ్యాచ్ తీసుకెళ్తుంటారు. చాలా మందికి హ్యాబిట్ అది. ఎందుకోసం? కింద ఉన్న దుమ్ము ధూళి వారికి అంటకుండా ఉండాలనే ఉద్దేశంతో కింద క్లాత్ను పరుచుకుంటారు. అయితే లేచిపోయే సమయంలో ఏం చేస్తున్నారు? దాన్ని విదిలించిపోతున్నారు. అదేవిధంగా మీరు కూడా మనస్సు అనే క్లాత్ను కింద వేసుకొని కూర్చుంటున్నారు, బయటకు పోయడం దాన్ని విదిలించిపోతున్నారు. కనుక మనస్సు కింద వేసుకుని కూర్చోకూడదు, లోపల వేసుకోవాలి. అంటే మీరు అంతర్ద్రష్టలు కావాలి. కేవలం దృశ్యం కాకూడదు. ఇప్పుడు మనకు స్వామి కనపట్లేదు, 13 సంవత్సరాలు ఆయన కనపట్లేదు. మనం ఎవరన్నా వదిలేసామా? స్వామి కనపట్లేదే, ప్రత్యక్ష దర్శనం లేదే. బాపట్ల వాళ్ళు పోతున్నారు, ఎందుకు పోతున్నారు? అక్కడ స్వామి ఏం లేడు కదా. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా పత్యాత్ర నడుస్తుంది, ఎవ్రీ ఇయర్ అక్కడ ఈ టైంలో పోతారు. ఎందుకు వచ్చారు? అక్కడ స్వామి లేరుగా ఫిజికల్ గా. కేవలము దృశ్యం కాకూడదు. ఎవరి హృదయంలో ఇవి హత్తుకుపోతాయో వారికి మాత్రమే ప్రేమతత్వము ప్రాప్తిస్తుంది. వారిలోనే ఆనందము అనే జ్ఞాన భాస్కరుడు ప్రకాశిస్తాడు. స్వామి కంక్లూడింగ్ లాస్ట్ వర్డ్స్. విద్యార్థులారా, మీకు ప్రాప్తించిన ఈ సదవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకండి. భిన్న విషయాలను, పొందిన అనుభూతులను మనం కూడా స్టూడెంట్స్ పొందిన అనుభూతులను ఆచరణలో పెట్టండి. రాత్రి శ్రీకూర్మ ప్రస్తావన వస్తే అయ్యో పరమాత్మగా తీసుకెళ్తాను బాబు, తీసుకెళ్లే వాళ్ళు నేనే వెళ్ళలేకపోయాను అనిపించింది బాబు. ఆ శ్రీకూర్మ అనగానే నాకు తీసుకెళ్తాను పాపం ఆవిడ. కేవలము ఆకార మానవులుగా కాక ఆదర్శ విద్యార్థులుగా మీరు మారండి. ఆచారములోనే లోకానికి ప్రచారం చేయవచ్చును కానీ ఆకార మానవుల వల్ల లోకానికి ఏమాత్రము ప్రయోజనం లేదు. ఈ సత్యాన్ని గుర్తించండి అని స్వామి ఆ రోజు అమూల్యమైన సందేశాన్ని కంక్లూడ్ చేశారండి. ఒక చిన్న ఇన్సిడెంట్ తో యూ కెన్ కంప్లీట్ అండ్ మేడం విల్ టేకప్ ద సబ్జెక్ట్. చాలా తమాషా అయిన విషయము. దగ్గరగా 6 నెలలు మోర్ దాన్ 6 months అయింది టాపిక్ నా దగ్గరకు చేరి. కాలాతీతం కాలం సరిపోక ముట్టుకునే అవకాశం లేదు. టైటిలే చాలా బాగుంటుంది, హాస్యంగా ఉంటుంది. లెట్స్ ఎంజాయ్ ద బ్యూటీ అండ్ కంక్లూడ్. The title of the topic is దేన్ని మేపుదాం. దేన్ని మేపుదాం.
నాలోనే రెండు బాగా రాసుకున్నాడు, బాగా రాశాడు టాపిక్. నాలోనే రెండు అడవి మృగాలు ఉన్నాయి. అదే పనిగా అవి ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటూనే ఉంటాయి. వాటిలో ఒకటి చాలా మంచిది, పరమ సాధు స్వభావి. రెండోది గయ్యాలి, చీటికి మాటికి కయ్యానికి కాలు దూవుతూ ఉంటుంటుంది అన్నాడు ఒక ఆయన. అప్పుడు నేను నాతోనే అన్నాడు అనుకోండి, అవునా అట్లానా, వాటిలో ఏది ఎక్కువసార్లు గెలుస్తుంది అని కుతూహలంగా అడిగాను నేను. చాలా తెలివివాడు నా ఎదురోడు. మొదట ఆయన నిర్లిప్తంగా ఒక చూపు చూసి, నేను దేనికి ఎక్కువ మేత పెడితే అది అంటూ టక్కున బదులిచ్చాడు. మీకిది ధర్మమేనా, మీకిది ఉచితమేనా, మీకిది న్యాయమేనా? ఇటువంటి ప్రశ్నలు మనం చాలా తరచుగా వినే ఉంటాం మన జీవితంలో. విన్నప్పుడు ప్రతి మనిషి గుర్తు చేసుకోవాల్సిన కథ అది. బాగా డబ్బు సంపాదించడం, జీవితాన్ని హాయిగా సుఖభోగాలతో గడపనేది చతుర్విధ పురుషార్థాల్లోని అర్ధకామాలన్న శీర్షికలకి వస్తాయి. మన అగ్ర అయ్యగారు చతుర్విధ పురుషార్థాల్లో బాగా చెప్పాడు. కాశీయాత్ర పోయాను, ధర్మం అర్థం చెప్పాడు, రెండు చెప్పాడు అంతే. వాటిలో దోషం ఏమీ లేదు. అయితే ధర్మం అనేది వాటికన్నా ముందుంది, పురుషార్థాల్లో ప్రధానమైనది. ధర్మాన్ని అతిక్రమించకుండా అర్ధకామాలను సాధించుకోవడానికి శాస్త్రం అభ్యంతరం చెప్పదు. ఎందుకంటే దానివల్ల వ్యక్తి జీవితము అటు సమాజ స్థితి సమతూకంగా సాగుతాయి. దాన్నే ధారణం అని అంటున్నాడు ఆయన మహనీయుడు. ధారణం చేసేది లేదా ధరించేది ధర్మం. ధారయితి ధర్మ. డ్రెస్ ఆయన వస్తున్నాడు చెప్పి నేను మంచిగా డ్రెస్ వేసి కూర్చున్నా. డ్రెస్ వేసుకోకపోతే ఏమవుతుందంటే ఏం కాదు, వేసుకోవాలా. ఇట్స్ ఏ ప్రొటెక్షన్ టు మీ. చొక్కా వేసుకుంటే శరీరానికి ఎలాగో రక్ష, ధర్మం అనేది మన జాతికి రక్ష. ఈ లోకాన్ని నిలబెట్టేది ధర్మమే. ధర్మో రక్షతి రక్షిత అని సూక్తి ఇప్పుడు చెప్పలా. ధర్మాన్ని మనం నిలబెడితే అది మనం నిలబెడుతుంది అన్నారు పెద్దలు. ఇవాళ నాడుగా ఎప్పటి నుంచో మన తాతలు కూడా చెప్పుకుంటారు. ఏది ధర్మమో ఏది కాదో చెప్పాలంటే వేదమే మనకు ప్రమాణము. అయితే ధర్మాలన్నింటినీ వేదం ఒకే చోట చెప్పలేదు, ఎక్కడ సందర్భం వస్తే అక్కడ చెప్పింది. వాటిని క్రోడీకరిస్తూ మన మహర్షులు ధర్మశాస్త్రాలు రచించారు. వాటినే మనం స్మృతులు అంటారు. స్మృతులన్నీ శ్లోకాల రూపంలోనే కాకుండా కొన్ని వచనాలుగానే వచ్చాయి. వచనాలుగా ఉన్న వాటిని ధర్మసూత్రాలు అన్నారు. సూత్రము అంటే డెఫినేషన్. మనం సైన్స్లో అందరం సైన్స్ చదువుకున్న వాళ్ళం. నాకు తెలియదంటే నడవదు. 5వ క్లాస్ 6వ క్లాస్ చదువుకున్నా, కనీసం చదువుకునే ఉంటాం కానీ సైన్స్ సబ్జెక్టు. సైన్స్లో సూత్రాలు ఉంటాయి, డెఫినేషన్. సూత్రం అంటే ఒక అద్భుతమైన విషయం డెఫినేషన్ ఇచ్చాడండి. వి షుడ్ అండర్స్టాండ్ దిస్. సూత్రము అంటే స్టోరీ చెప్పడం కాదు, గంటన్నరతో ఉపన్యాసం చెప్పడం కాదు, 10 పేజీలు రాయటం కాదు. సూత్రం అంటే ప్రధానమైన విషయాన్ని సరళంగాను క్లుప్తంగాను చెప్పడం అని అర్థం. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఫర్ సూత్రం. ఇంత చేసినా స్మృతులు ధర్మసూత్రాలు సాధారణ జనానికి కొరుకుడు పడకపోవడంతో ఆచారం అనే పదం అమల్లోకి వచ్చింది. వేదాలు, శాస్త్రాలు మరి మా తల్లిదండ్రులు చెప్పారండి, మా పురాణ మా పద్ధతి ఇంతే అండి.
మా దగ్గర పెళ్ళిళ్ళు ఇలానే చేస్తామండి. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కల్చర్లో ఉంటారు. ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కో చోట ఒక రకం పెళ్లి నడుస్తుంది. వేదాలు, శాస్త్రాలు, సూత్రాలు ఏం చెప్పాయో దాన్ని తూచా తప్పకుండా పాటించిన పెద్దల ప్రవర్తన, వారి నడవడిక, వారి చేతలు ఆచారాలుగా గుర్తింపు పొంది, మా ఆచారం ఇంతేనండి. ఒక ఆయన అడిగితే మేము తాంబూలాలు లేవండి, మాకు ఒక్కలు ఉండవండి, తాంబూల అరటిపండు తీసుకోమన్నాడు మన ఒక పెళ్ళి. నాకు అర్థం కాల. అంటే మా వాళ్ళ ఆచారం అది, మనం తప్పు పట్టకూడదు. అటువంటి ప్రజలకి అందుబాటులో వచ్చాయి. ఇట్ ఈజ్ ప్రొటెక్టింగ్ ద సొసైటీ, సమాజాన్ని సంరక్షించినాయి. సమాజాన్ని సక్రమంగా నడిపిస్తున్న ఆచారాలు అంతరించే దుస్థితి వచ్చేసరికి మనిషి గతి తప్పాడు. ఏది ధర్మమో ఏది ఆచారమో తెలిసినా వాటిని పాటించకపోవడం మాత్రమే కాదు, వాటికి విరుద్ధంగాను ప్రవర్తించడం మొదలైంది. అధర్మము, అనుచితము, అన్యాయము, దురాచారాలు పెరిగిపోతూ వచ్చాయి. భారతంలో ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. దిస్ కంక్లూడ్, ఐ విల్ కంక్లూడ్. భారతంలో దుర్యోధన పరిస్థితి సరిగ్గా ఇదే. రావణాసుడు కూడా అంటాడు, నేను 2 చేద్దాం అనుకున్నా చేయలేకపోయాను, 2 చేయకూడదు నేను తొందరపడి చేశాను అని పోయే ముందు లెసన్ చెప్పేట. నేను సత్రాలు కట్టిద్దాం అనుకున్నాను, చెట్టు నాటుదాం అనుకున్నాను, అవి చేయలేకపోయాను, సీతాదేవి. ధర్మం అంటే ఏమిటో తెలిసినా అది తన స్వభావంగా మారటం లేదని, చేసేది అధర్మం అని తెలిసినా మానలేకపోతున్నాని రారాజే స్వయం. చూడండి, బ్యూటిఫుల్ కొటేషన్. ధర్మం అంటే ఏమిటో తెలుసు కానీ అది తన స్వభావంగా మారటం లేదు అని గమన కూర్చున్నాడా? లేదు. చేసేది అధర్మం తెలిసినా మానలేకపోతున్నానని రారాజే స్వయంగా చెప్పుకున్నట్టు, మీసాలు మెలేసుకుంటూ గద పట్టుకుంటూ. మనం మొదట చెప్పుకున్న కథలో అడవి మృగాలే ఈ ధర్మాధర్మాలు, న్యాయాలు, ఉచితము అనుచితములు, సదాచారములు దురాచారం అన్ని కూడా ద్వంద్వాలే. వీటిలో మొదటివన్నీ సాధువులు సత్కర్మలు, రెండవన్నీ గయ్యాలి గంపలు దుష్కర్మలు. లేళ్లకు తోడేళ్లకు మధ్య తేడా బాగా తెలిసిన లేడి తోడేలు మధ్య తేడా బాగా తెలిసిన దుర్యోధనుడు రెండవ వాటికి బాగా మేతపెట్టి బలిష్టంగా పెంచాడు. అవి ఏపుగా పెరిగి మేత వేసిన చేతినే కాటు వేశాయి. దుర్యోధను వంశాన్ని దుంపనాశనం చేశాయి ఫైనల్ గా. కాబట్టి దేని బాగా మేపాలో ఎవరి కోలం మనమే, ఇది ఎసెన్స్. దేని బాగా మేపాలో ఎవరి కోలం మనమే తెలుసుకోవాలని చెప్పి మహనీయుడు సత్సంగం క్లోజ్ చేశాడండి. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. చేర్చాలి పద్మావతి గారు. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ సర్వదేవతాతీత భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి పాద పద్మములకు 100 కోటి వందనములు. మన అహం సత్యబోధక కుటుంబ అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, మరి శ్రీమతి వరలక్ష్మి గారికి 100 కోటి వందనములు. ఈ అహం సత్యబోధక సత్సంగంలో పాల్గొన్న పెద్దలు, పూజ్యులు, సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్. ఓ సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. 23 నవంబర్ 1977 సంవత్సరం స్వామి జన్మదిన సందేశాన్ని ఈరోజు మీకు చదివి వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ఈ 16వ అధ్యాయంలో ఈ 1977 జన్మదిన సందేశంలో
స్వామి చెప్పిన ప్రధానమైన టాపిక్ ఏంటంటే సత్యసాయి సంస్థ సభ్యులు దేశమునకు సమాజమునకు ఆదర్శవంతులైన వ్యక్తులుగా రూపొందాలి. ఇది మనకి మెయిన్ టాపిక్. ఈ సత్యసాయి సంస్థలు మనకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. అందులో ఉన్న అందరు సభ్యులు కూడా ఆ దేశాలకి అక్కడున్న సమాజానికి కూడా ఆదర్శవంతులైన వ్యక్తులుగా ఉండాలి అని రూపొందాలి అని కూడా స్వామి ఈ అధ్యాయం అంతా కూడా స్వామి అదే మనకి వివరించుతున్నారు. పాప భయంబు పోయే పరిపాటైపోయెను దుష్కృతం బిలన్ శ్రీపతి భక్తి పోయ వివరింపగలేని దురంత కృత్యముల్ దాపురమయ్య లోకమున తాపస లోక శరణ్యుడైన ఆ శ్రీపతి నామ చింతనయే చేకుర చేయు సుఖంబు మానవా. మానవ అని మనిషిని స్వామి బోధించారు ఈ పద్యంలో. మనుషుణ్ణి ప్రతి వ్యక్తిని కూడా మానవ అని సంబోధిస్తూ ఏమిటి చెప్తున్నారంటే పాప భయము పోయే పరిపాటైపోయాను, దుష్కృతం అంటే పాపములు. ఇలా ఈ భూమిలో పాపము అనేది భయం పోయింది. ఆ పోవడం అనేది ఏంటంటే పరిపాటు అయిపోయింది, అలవాటు అయిపోయింది. ఏ పాపాలు చేసినా పర్వాలేదు అనే పద్ధతి బాగా వాళ్ళకి మన ప్రజల్లో ఎక్కువైపోయింది. అది ఈ భూమి మీద ఎక్కువగా ఉంది కనిపిస్తోంది. అయితే శ్రీపతి భక్తి పోయే, శ్రీపతి భక్తి పోయే అంటే భగవంతుడి మీద భక్తి పోయింది. వివరింపగలేని దురంత కృత్యములు అంటే ఈ భూమి మీద జరుగుతున్న దురంతాలకి ఈ అకృత్యాలకి కూడా మనం వివరింపలేని పరిస్థితులు ఉన్నాయి. దాపురమయ్య లోకమన ఇవన్నీ కూడా ఈ లోకాల్లో ఇవన్నీ కూడా ఇప్పుడు దాపురించి ఉన్నాయి. తాపసలోక శరణ్యుడైన భగవంతుడిని ఆ శ్రీపతిని ఆ తాపసలోక శరణ్యుడు ఈశ్వరుడు ఆ శ్రీపతి నామచింతనయే, నామచింతన లేకుండా ఉండడం కాదు. ఆ శ్రీపతి నామచింతనయే చేకుర చేయు సుఖంబు అంటే మనకు సిద్ధించేటట్టు లభించేటట్టు చేయి అని మానవుల్ని సంబోధిస్తూ స్వామి ఈ రకంగా మనకి పద్యం ద్వారా తెలియజేస్తున్నారు. అంటే ఏంటంటే ఈ భూమి మీద ఇప్పుడు ఈ సమాజంలోని ఈ ధరణి మీద ఇలాంటి పాపకృత్యాలు అకృత్యాలు ఎక్కువైపోయిన సందర్భంలో మనము ఆ శ్రీపతి నామచింతన చేస్తే ఆ చింతన వల్ల వచ్చే ప్రతిఫలాన్ని మనకి లభించేటట్టు చెయ్యి, సిద్ధించేటట్టు చెయ్యి, అప్పుడే మనకి సుఖంబులు అని స్వామి పద్యంలో తెలియజేస్తున్నారు. తరువాతి పద్యం కానిదిది అని చెప్పంగా గలరు గాని బ్రహ్మమిది అని చెప్పంగా వశము కాదు నిత్య సత్యం అనంతంబు జ్ఞానమొకటే అది ఏ బ్రహ్మంబు వాక్కున కలవి కాదు. ఏదైనా ఒక విషయాన్ని ఇది తప్పు ఇది ఒప్పు అని మనం చెప్పడానికి కొన్ని సందర్భాల్లో అవకాశం ఉంటుంది, చెప్పగలం. కానీ ఇది బ్రహ్మము ఇది బ్రహ్మతత్వము అని చెప్పంగా వశము కాదు. ఇది మనం చెప్పడం మాత్రం మన వశము కాదు. నిత్య సత్యంబు అనంతంబు, నిత్యం అంటే ఇక్కడ ఏంటి శాశ్వతం, సత్యం అంటే నిజము, అనంతంబు అంటే అంతులేనిది. ఇవన్నీ ఏమిటిట జ్ఞానం ఒకటే, జ్ఞానం ఒక్కటే మనకి నిజం, అనంతం అంటే అంతులేనిది శాశ్వతం. అది ఏ బ్రహ్మంబు వాక్కున కలవి కాదు, అదే బ్రహ్మంబు అదే బ్రహ్మతత్వము అని మనం వాక్కున కలవి కాదు, మాటల్లో చెప్పడానికి సాధ్యం కాదు అని స్వామి ఈ పద్యం ద్వారా మనకి తెలియచేస్తున్నారు. దివ్యాత్మ స్వరూపులారా, తర్వాత ఈ అంశం చెప్తున్నారు ఇందులో. వేదములే భారతీయుల ప్రమాణ గ్రంథములు అని ఒక అంశాన్ని చెప్తున్నారు స్వామి సందేశంలో. మొదటి అంశము అయితే స్వామి ఒకానొక సందర్భంలో వేదాల గురించి చిన్న విషయం అంటే వేదాల గురించి చెప్పిన డిస్కోర్స్ లో ఒక్క రెండు చిన్న విషయాలు తెలుసుకుందాము. స్వామి ఏం చెప్తున్నారంటే వేదములని విశ్వసించండి, నమ్మండి. ఈ వేదాలు అనేది భారతదేశాన్ని రూపుదిద్దాయి, భారతదేశము మిగిలిన ప్రపంచాన్ని రూపుదిద్దింది. ఈ వేదములు శాశ్వత సందేశములని అక్కడ స్వామి సందర్భంలో చెప్తున్నారు. ఒకసారి ఏం జరిగిందంటే మహర్షులు ఋషులు వీళ్ళందరూ వేదాలు నేర్చుకున్న తర్వాత వాళ్ళకి కొన్ని సంశయాలు వచ్చాయట. ఆ సంశయాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అనుకొని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారట. వెళితే అప్పుడు బ్రహ్మగారు వారితో అన్నారట, ఆ వేద పఠనం వల్లే మీకందరికీ నా దర్శనం ప్రాప్తించింది అన్నారట. ఇంకా మీరు చదివిన దానిని అంటే మీరు చదివిన వేదాలన్నీ కూడా ఆచరణలో పెడితే మీరు బ్రహ్మత్వము బ్రహ్మానందం పొందగలుగుతారు అని బ్రహ్మగారు ఈ ఋషులకి చెప్పారటండి ఒక సందర్భంలో.
అది స్వామి మనకి వేదాల గురించి తెలియజేస్తున్నారు. అయితే ఈ వేదాలే మన భారతీయులకి ప్రమాణ గ్రంథములు. మన భారతదేశంలో వేదములు ప్రమాణ గ్రంథములుగా ఆధారపడి మన భారతీయ సంస్కృతిని మనము రూపొందింది. అందుకే మనము వైదిక మతం, వైదిక మతం ద్వారా హైందవ సంప్రదాయాన్ని పాటిస్తున్న, భారతీయ సంస్కృతిని పాటిస్తున్నాం మన భారతదేశంలో. అయితే ఇందులో ఏంటో చూద్దాము. ఈ అంశంలో గడచిన 2 దినముల నుండి అఖిల భారత సత్యసాయి సేవా సంస్థల యొక్క సభ్యుల సమావేశము జరుపుతూ ఆ సమావేశమునందు నిర్ణయించిన నిర్ణయములను కొన్ని నిమిషములకు పూర్వము ఇందూలాల్ షా మీకు వివరించాడు అని చెప్తున్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే 1977 నవంబర్ 20, 21, 22 తారీఖుల్లో 8వ అఖిల భారత సత్యసాయి సేవా సంస్థల సమావేశం పుట్టపర్తిలో జరిగింది. ఆల్ ఇండియా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ కాన్ఫరెన్స్ అది పుట్టపర్తిలోని జరిగింది. 20, 21, 22 తారీఖుల్లో స్వామి పుట్టినరోజు 23 సందేశం మనకిది. అయితే ఇందులోని ప్రతినిధులుగా ఎవరెవరు వచ్చారంటే శ్రీ ఇందూలాల్ షా, డాక్టర్ సూరి భగవంతం గారు, వికే గోకాక్, శ్రీ ఏకే దత్, కె బాలకృష్ణ ఎరాడి, డాక్టర్ కెఎం మిస్త్రి, శాంతా నాయర్ మొదలైన ప్రతినిధులందరూ పాల్గొన్నారు. వీళ్ళందరికీ కూడా స్వామి సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులుగా వీళ్ళందరికీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ అఖిల భారత స్థాయిలో వాళ్ళకి కొన్ని నిర్ణయాలు చేసి ఇచ్చారు. ఆ నిర్ణయాల్లోని వాళ్ళు ఏం చేశారు అవన్నీ కూడా ఇందూలాల్ షా వీళ్ళకి ఇక్కడ ఈ ప్రతినిధులందరికీ కూడా స్వామి దగ్గర ఆశీర్వచనం తీసుకొని వివరించారటండి. అందులో ఏమిటనేది అంశాలు అనేది మనం ఒకసారి చూద్దాము. అయితే ఈ సమావేశంలో అన్ని విషయాలు మనకి తర్వాత మనం చెప్పుకోవచ్చు, కానీ క్లుప్తంగా అసలు స్వామి ఆ నిర్ణయాలు తీసుకున్న వాటిల్లో ప్రతినిధులందరికీ ఏమిటి తెలియచేశారు అనేది మనం చూస్తే, స్వామి ఇంకా ఇందులో ఏం చెప్తున్నారంటే ఈ వేదాల గురించి చెప్తున్నారు. ఇదే ఈ సభ్యుల సమావేశంలో ఏం చెప్పారంటే క్లుప్తంగా వ్యక్తిగత సాధన గురించి చెప్పారు. ఈ సంస్థల్లో సేవలకు వచ్చిన సభ్యులందరికీ కూడా వ్యక్తిగత సాధనకు ఎక్కువ మరియు ఏకైక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి వ్యక్తి కానీ లేదా కార్మికులు కానీ ఏ మనిషి అయినా ఏ వర్గంలో ఉన్న వాళ్ళైనా సరే అతను కుటుంబ సభ్యులు వాళ్ళ సంబంధించిన ఎవరైనా సరే తమ వ్యక్తిగత సాధనను అత్యంత భక్తి శ్రద్ధలతో దృఢంగా నిర్వహించాలని పేర్కొన్నారు. స్వామి మెయిన్ వ్యక్తిగత సాధనకే ఈ సమావేశంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి సందేశం అంతా ఇచ్చారట 3 రోజుల్లో. నేను ఆ తర్వాత వాటి తాలూకా సారాంశం అంతా కూడా మనకి జన్మదిన సందేశంలో కూడా స్వామి తెలియచేశారు. అప్పుడే వారు దైవత్వం యొక్క సర్వవ్యాప్త స్వభావాన్ని మరియు భజనల యొక్క అంతర్గత ప్రాముఖ్యతను గ్రహించగలరు. అన్ని అంశాల్లో అంటే సత్యసాయి సేవా సంస్థల్లో మనము నిర్వహించే ఏ రకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోని సేవల్లో కూడా ఆధ్యాత్మికత ప్రతిబింబించేలాగా మనము సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఈ ప్రతినిధులందరినీ కూడా స్వామి కోరారటండి. అది ఈ సత్యసాయి సేవా సంస్థల యొక్క సమావేశం క్లుప్తంగా దాని సారాంశం అన్నమాట. అయితే ఇక్కడ ఈ నిర్ణయాలు తీసుకున్న తర్వాత మళ్ళీ స్వామి ఆ నిర్ణయాల గురించి ఇందూలాల్ షా గారు చెప్పిన దాని గురించి మళ్ళీ ఇక్కడ మరి కొంచెం చెప్తున్నారు మనకి ఈ అంశంలో. బ్రహ్మానందం అనేది ఒకరి నుండి తెచ్చుకునేది కానీ లేక మరొకరి నుండి పుచ్చుకునే పదార్థము కానీ కాదనే సత్యాన్ని మనము గుర్తించాలి. బ్రహ్మానందం అనేది మనము ఒక సంస్థలో ఒక సేవా కార్యక్రమం చేస్తాం, మంచి భజన చేస్తాం, లేదా ఇంకో సేవ చేస్తాం, రకరకాల కార్యక్రమాలు మనం చేస్తున్నప్పుడు మనకి ఆనందం అనేది కలుగుతుంది. ఆ బ్రహ్మానందం అనేది మనం ఒకరిని చూస్తే వచ్చేది కాదు, ఒకరి నుండి మనకి రాదు, లేక మరొకరి నుండి తీసుకునే పదార్థము కూడా అంతకన్నా కాదు అనే నిజాన్ని మనము తెలుసుకోవాలి. తనకు తాను తెలుసుకొనవలసిన బ్రహ్మతత్వమును పరుల నుండి తెచ్చుకొనుటకై ప్రయత్నించటము కాల వ్యర్థము. మనము బ్రహ్మతత్వాన్ని ఇంకో దగ్గర నుంచి మనం తెచ్చుకోవడానికి ఏదైనా తెలుసుకోవడం అనేది, తెలుసుకోవాల్సిన బ్రహ్మతత్వాన్ని ఇంకోటి దగ్గర నుంచి మనం తెచ్చుకుందాం అనే ప్రయత్నం చేయడం కూడా కాలాన్ని మనం వేస్ట్ చేస్తున్నట్టే. పవిత్రము అనేది ఆత్మ యొక్క స్వభావం. మన ఆత్మ యొక్క స్వభావం ఏంటి? మంచి పనులు చేయాలి, మంచి ఆలోచనలు ఉండాలి, మంచి కార్యక్రమాలు చేయాలి అనే పవిత్రత అనేది మన ఆత్మ యొక్క స్వభావం. పరిపూర్ణం అనేది మానవుని యొక్క స్వతంత్రము.
పరిపూర్ణం అంటే ఏంటి? మన పరిపూర్ణంగా అన్ని తెలుసుకొని జ్ఞానం పొందడం. అదేంటి? మనం మనిషి యొక్క స్వతంత్రం మనకది. కానీ అపరిపూర్ణమై అస్వతంత్రమైన తత్వాన్ని అనుభవించుకోవటం మానవుని యొక్క అసహ్యమైన జీవిత తత్వము. అది కానీ పరిపూర్ణంగా లేకుండా సగం సగం తెలుసుకొని అస్వతంత్రమైన తత్వాన్ని, దానికి ఏమి మనకి స్వేచ్ఛ లేకుండా అస్వతంత్రంగా ఉన్న తత్వాన్ని మనం అనుభవించడం అనేది మన యొక్క అసహ్యమైన జీవిత తత్వం అని స్వామి ఇందులో తెలియచేస్తున్నారు. ఇంకా మానవుడు అనగా కేవలము శరీరధారి మాత్రమే కాదు. మనిషి అంటే ఏంటంటే శరీరం ధరించడమే కాదు, భౌతిక శరీరం అందు మనస్సనే సూక్ష్మ శరీరము కూడా కలదు. మన భౌతికంగా మన శరీరం కనిపిస్తుంటుంది, కానీ మనస్సు కూడా ఉంది కదా, అది సూక్ష్మ శరీరం కూడా ఉంది. అది మనకి చిన్నగా ఉంటుంది, సూక్ష్మ ఉంటుంది తక్కువ. ఈ సూక్ష్మ శరీరం అందు ఇంకా ఏమున్నాయి? మహిమాన్వితమైన చంచలము కాని, అంటే చలనం లేకుండా అస్థిరము కానటువంటి జనన మరణములు లేని కారణ శరీరం అనే జీవతత్వము కలదు. ఈ మనస్సు, ఈ సూక్ష్మ శరీరంలో, ఈ మనస్సులో చలనం లేకుండా మహిమాన్వితమైన జనన మరణాలు లేని కారణ శరీరం అనే జీవతత్వం ఉంది. ఇట్టి కారణ శరీరమైన జీవతత్వమును గుర్తించాలి. మనం గుర్తించి వర్తించే ప్రవర్తనే మానవుని యొక్క కర్తవ్యమని గుర్తించటం అత్యవసరము. చాలా ముఖ్యమైన పని మనకు. అది ఏంటంటే ఇలాంటి కారణ శరీరమైన జీవతత్వాన్ని మనం గుర్తించి మనం నడుచుకునే ప్రవర్తనే మానవుని యొక్క కర్తవ్యం అని స్వామి ఇందులో తెలియచేస్తున్నారు. అయితే ఇంకా మనము ఆరాధన స్వల్ప సమయమందు కన్నులు మూసుకొని మనలో ఈశ్వరుని దర్శించమని ప్రయత్నిస్తుంటాం. మనం ఆరాధన చేస్తుంటాం, భజనలు చేస్తాం, ధ్యానం చేస్తున్నాం, జ్యోతి ధ్యానం, ఇలా రకరకాల ఆరాధనలు మనం చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం కన్నులు మూసుకుంటాం. కన్నులు మూసుకొని మనలోనున్న ఈశ్వరుని దర్శించే నిమిత్తమై మనం ప్రయత్నిస్తాం. మనం జ్యోతి ధ్యానం చేస్తున్నాం అంటే అంతే కదా, ఆ జ్యోతిని మన నుదుటిలోన మధ్యలో ఇది ఆ జ్యోతిని తెచ్చుకోవడానికి మనం ధ్యానం చేస్తాం. ఆ ధ్యానం చేసినంతసేపు మనకి పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారం చేస్తే మనకు అది అక్కడికి వచ్చి అలాగలా మనకు కనిపిస్తుంటుంది. అదే జ్యోతి ధ్యానం అని మనం చేస్తున్నాం. అలాగా మనలో ఉన్న ఈశ్వరుణ్ణి మనము దర్శించే నిమిత్తమే, అది తెలుసుకునే నిమిత్తమే మనం ప్రయత్నిస్తుంటాం. కానీ ఇక్కడ స్వామి ఇంకో మిగిలిన మతాలు యందు ఎలా ఉంటుందో తెలియజేస్తున్నారు. ఇతర మతములన్నిటి యందు బయటనున్న పరమాత్మ తత్వాన్ని గుర్తించుకునే ప్రయత్నములో ఉంటారు. మనం ఏంటంటే మనలో ఉన్న ఈశ్వర తత్వాన్ని మనం దర్శించాలి అని మనం ప్రయత్నం చేస్తాం. మనం చేసే ధ్యానము అన్ని తపస్సు అన్ని కూడా. కానీ ఇక్కడ ఇతర మతాల్లో ఎలా ఉంటుందంటే వాళ్ళ పరమాత్మ తత్వాన్ని బయట ఉంటుంది, అది గుర్తించుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు. పవిత్రమైన భారతీయ సంస్కృతి యందు నిత్య సత్యమైన వేదతత్వమును పురస్కరించుకొని శాశ్వతమైన సత్యమైన ఈ సంస్కృతి, ఈ వేదాల తత్వాన్ని మనం పురస్కరించుకొని మానవ జాతి ఆదర్శవంతమైన జీవితాన్ని నిరూపించే సూక్తులను, మనుష్యులందరూ కూడా ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలి. అలాంటివి గడపాలంటే మనం ఏ సూక్తులను మనం అవి ఆచరించాలి. ఇలాంటివన్నీ కూడా అందులో ఇముడ్చుకొని మన ప్రాచీన మహర్షులందరూ భారతదేశములకు అందించిన సుధా నిధిగా మనము భావించుకున్న వేదములే భారతీయుల ప్రమాణ గ్రంథములు. అయితే ప్రాచీన కాలంలోని ఋషులు మహర్షులు కూడా అందరూ చేస్తున్న జప తప ధ్యానాదులు ఇవన్నీ కూడా వాళ్ళైతే సంవత్సరాల తరబడే చేసేవారు. మనం ఇప్పుడు ఈ కలియుగంలో 1 గంట 2 గంటలు లేదా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పావుగంట ఇలా చేసుకుంటున్నాం. కానీ వాళ్ళ సంవత్సరాలే. కొన్ని మహర్షుల చరిత్రలు మనం చదువుతుంటా అనుకుంటాం, ఎన్ని సంవత్సరాలు వాళ్ళ తపస్సులో ఉండిపోతారు. చుట్టూ ఏమిటవుతుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళ శరీరం మీద వాళ్ళకి ఏమీ హక్కు లేదన్నట్టుగా వదిలేస్తారు ఆ శరీరాన్ని. అలాగే ఉన్న ప్రాచీన మహర్షులు అందరూ కూడా మనకి మన మానవ జాతి ఆదర్శవంతమైన జీవితాన్ని గడపడానికి కావలసిన సూక్తులన్నిటినీ కూడా సుధానిధిగా అందించారు. ఎలాగా అమృతాన్ని అందించే నిధిలాగా తయారు చేసిన ఆ వేదములే మన భారతదేశానికి, మన భారతదేశంలో ఉన్న ఈ భారతీయులందరికీ కూడా ప్రమాణ గ్రంథములు అని స్వామి ఇందులో తెలియజేస్తున్నారు. ఇతర మతములందు మత గ్రంథములన్నీ ఈశ్వరుని యొక్క ప్రేరణ చేత లిఖింపబడినవని వారి విశ్వాసం. అయితే వాళ్ళ మతాల్లో ఉన్న మత గ్రంథాలన్నీ ఉంటాయి కదా, ఈ మత గ్రంథాలన్నీ కూడా ఈశ్వరుని యొక్క ప్రేరణ,
ఆ ఈశ్వరుడి తాలూకా ప్రేరణ చేత రాయబడ్డాయని వాళ్ళ నమ్మకం. అయితే వైదిక మతమైన మన భారతీయ మతము, మనకి వేదముల మీద ఆధారపడిన మన భారతదేశం యొక్క వైదిక మతం యొక్క ఈ ఉద్దేశం ఎలా ఉంటుంది? ఇది సాక్షాత్ ఈశ్వరుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస తత్వమే. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే మనకు తెలిసిన శ్వాసక్రియ, ఊపిరి తీయడం వదలడం. ఆ ఈశ్వరుని యొక్క ఆ ఊపిరి జీవ క్రియలే మనకి తత్వం అంట, మన జీవతత్వం. అదే మనకి భారతీయ మతంలో చెప్పింది. సాక్షాత్ ఈశ్వరుడే. ఈశ్వరుని ఇంకెవరి చేత లిఖింపబడడం కాదు, మనకి సాక్షాత్ పరమేశ్వరుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసముల తత్వం ద్వారా వచ్చినవే. దీనిని మంత్రద్రష్టలైన మహర్షులు ప్రకటింపచేశారట. అంటే వాళ్ళు ఎంతో సాధనలు చేసి ఎన్నో మంత్రాలు వాళ్ళు జపం చేసుకొని తపస్సులు చేసిన ఈ మహర్షులు ఈ మీద చెప్పిన ఈశ్వరుని యొక్క తత్వాన్ని మహర్షులు ప్రకటించారు. ఇట్టి పవిత్రమైన చరిత్ర కలిగిన మన భారతీయుల యొక్క దివ్యత్వాన్ని మనము గుర్తించుకొనలేక భౌతిక లౌకిక జీవితాలకు పాల్పడి మన నిత్య సత్యమైన గమ్యము ఏమిటో గుర్తించుకొనలేకపోతున్నాము. ఇంత పవిత్రమైన చరిత్ర ఉన్న మన భారతీయుల యొక్క తత్వాన్ని, దివ్యత్వాన్ని మనము గుర్తించుకోలేకపోతున్నామండి. భౌతికంగా లౌకికంగా అవి గొప్ప సత్యమైన శాశ్వతమైన గమ్యం ఏంటి అనేది మనం గుర్తించలేకపోతున్నాము. నిజముగా మనము ఈనాడు తెలుసుకోవలసిన విషయం మన కర్తవ్యాచరించటం, ఆచరించిన వాటి ఫలమును పొందటం. ఈ విద్యుత్ మనం ఆచరించి సిద్ధి కలగటం అసాధ్యం. దీనికి దైవానుగ్రహము కూడాను తోడైనప్పుడే మానవుని యొక్క ప్రయత్నము ఫలిస్తుంది. అయితే స్వామి ఒక సందర్భంలో ఒక డిస్కోర్స్ వచ్చిన విషయం చెప్పి, విద్యుక్త ధర్మములు నిర్వర్తించడం జీవితంలో ప్రతి వ్యక్తి దానికి వచ్చిన విషయం తెలియజేశారు. అది మీకు తెలియజేస్తున్నానండి. ప్రతి వ్యక్తి కూడానట తన జీవితమును సార్థకము చేసుకొనుటకు శక్తి వంచన లేకుండా తన విద్యుక్త ధర్మమును తాను నెరవేర్చవలను అని చెప్పారు స్వామి. ఎలాగా? మానవ రూపమున జన్మించినందుకు విధి నిర్వహణ ద్వారా నీ రుణము తీర్చుకొనవలెను. మనము తినుటకు త్రాగుటకు ఈ ప్రపంచములో జన్మెత్తి మనం రాలేదు. జీవించుటకు మనము తిని త్రాగవలెను, కానీ తిని త్రాగుటకు జీవించరాదు. కానీ మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మనం అన్నమయ్య జీవులము కాబట్టి, అన్నం మీద ఆధారపడి ఉన్న ప్రాణులం కాబట్టి అందరూ తినాలి, అల్లరి చేయాలి, ఇలా చేయాలి అని వాటి మీద మన టైం ప్రకారం ఏదో వెళ్ళిపోతుంటాం. కానీ మనందరము కూడా అలా కాకుండా ప్రేమ మార్గము ద్వారా, స్వామి యొక్క మార్గం చెప్పారు, ప్రేమ మార్గము ద్వారా అత్యున్నతమైన గమ్యము చేరవలసి ఉన్నది. అత్యున్నతమైన గమ్యం అంటే ఏంటి? మనం పరమాత్మ దగ్గరికి. ఆ గమ్యం ఉంది కదా మనకి. ఆ గమ్యం చేరడానికి ప్రేమ మార్గము, అదే భగవద్ దర్శనము అని స్వామి తెలియజేస్తున్నారు. ఇంకా మానవ జన్మ ఎత్తినందుకు మన శరీరమును, శక్తిని, ప్రావీణ్యతను బట్టి ఈ గమ్యం చేరు నిమిత్తము ఉపయోగించుటయే మనకి ఎంతో ఉత్తమమైన మార్గము, కర్తవ్యము అని స్వామి ఒక సందేశంలోని ఈ అంశాన్ని తెలియచేశారు. అయితే మనం ఈ విద్యుత్ ధర్మములు మనం నిర్వర్తించడానికి అనేక కర్మలు చేస్తున్నాం. ఈ కర్మలు చేస్తున్నప్పుడు కూడా కర్మసిద్ధి కలగడం అంటే ఏంటి? అసాధ్యం. మానవ ప్రయత్నం ద్వారానే. ఇప్పుడు మన సంకల్పం మంచిగా ఉంది, ప్రయత్నము చెయ్యాలి. అయితే దానికి మనకి భగవద్ అనుగ్రహం ఉండాలి కదండి. ఇప్పుడు మనం ఒక పని చేస్తాము. ఒక పని చేసినప్పుడు ఆ పని అయ్యో అది జరిగిందా జరగలేదా అని అప్పుడు మనం జరగలేకపోతే దీనికి మనకు భగవంతుడు ఆశీర్వాదం లేదు, భగవంతుడి అనుగ్రహం కలగలేదు, అందుకే మనకి ఈ పని నెరవేరలేదు. పని బాగానే నెరవేరిందా అప్పుడు మనం ఏమనుకోవాలి? భగవంతుడి అనుగ్రహం కలిగింది. దీన్ని బట్టి మనం ఏమనుకోవాలి? మనం ఏ ప్రయత్నము చేసినా కూడా మనకి ఆ సంకల్పము నెరవేరాలంటే, మనం చేసే ప్రయత్నాలు నెరవేరాలన్నప్పుడు మనకి దైవానుగ్రహం కూడా కలిసి రావాలి, తోడవాలి. అంటే మనం ఆ దైవాన్ని ఏం చేయాలి? నిరంతరము కూడా మన ధ్యానము, మన కర్మలు అన్నీ కూడా ఆ భగవంతుని మీద భారం వేసి మనం అవన్నీ కూడా నిర్వర్తించాలి. అది స్వామి సందేశంలో మనకు తెలియజేస్తున్నారు.
ఇంకా తర్వాత అంశము, ఆత్మవిశ్వాసమే గమ్యమును చేర్చే ప్రధాన సాధనము. భారతీయులు అనాది కాలము నుండి అనేక రకములైన విశ్వాసములను తమ హృదయములందు చేర్చుకొని వాటిని అనుసరిస్తూ పోవటం చేత వారు గమ్యమును చేరగలిగారు. చూసారా, భారతీయులు అనాది కాలం నుండి, మనకి ప్రాచీన కాలం నుండి కూడా అనేక రకములైన విశ్వాసములు, వాళ్ళు అనుసరిస్తున్న నమ్మకములు, ఆచారములు, సాంప్రదాయములు అవన్నీ కూడా వాళ్ళు హృదయములందు పెట్టుకొని వాటిని అనుసరిస్తూనే వాటిని ఆచరిస్తూ వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు చేరవలసిన గమ్యంకి చాలా సక్సెస్ఫుల్ గా చేరారండి అని మనకి తెలియజేస్తున్నారు. కానీ ఈనాడు సర్వక్షీణమునకు కారణము, అన్ని సర్వం మొత్తం ఇంకా పాడైపోయి నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే ఆత్మవిశ్వాసం కోల్పోవటమే. అప్పుడు పూర్వీకులు అందరూ కూడా మనం ఏ మంచి పని చేసినా మన మీద నమ్మకం, మన వల్ల పని అవుతుంది అని ముందు మన మీద మనకి ఆత్మవిశ్వాసం కలగాలి. ఆ పద్ధతుల్లోనే వాళ్ళు ఆ విశ్వాసాన్ని ఉంచుకొని వాళ్ళ హృదయంలో అవన్నీ స్థిరంగా నిలుపుకొని వాళ్ళు అనుసరిస్తూ వెళ్ళడం వల్లే వాళ్ళు గమ్యాన్ని చేరారు. కానీ మనకి ఈ రోజు అది ఆ ఆత్మవిశ్వాసం కోల్పోవటం వల్ల మనము ఎలా ఉన్నాము అనేది స్వామి ఒకసారి తెలియజేస్తున్నారు. ఏనాడు మనము ఆత్మవిశ్వాసము కోల్పోతామో, ఏనాడు ఎప్పుడు ఆనాడే మనకు పతనము ప్రారంభమైంది. కానీ మన పూర్వీకులు ఇట్టి ఆత్మవిశ్వాసమును అభివృద్ధి పరచుకొని తద్వారా తాము సుఖశాంతులను అనుభవించి దేశమునకు సమాజమునకు అట్టి సుఖశాంతులను అందించి ధన్యజీవులైనారు. ధన్యజీవులైనంటే సఫలీకృతమైనారు వాళ్ళందరూ కూడా. అలాంటి ఆత్మవిశ్వాసాన్ని మన పూర్వీకులు అభివృద్ధి చేసుకొని వాళ్ళు ఎంతో సుఖశాంతులను అనుభవించి, వాళ్ళు ప్రజలందరూ బాగుంటేనే మన సమాజం బాగుంటుంది, సమాజం బాగుంది కాబట్టి దేశం బాగున్నది. అందుకే దేశానికి వాళ్ళు సుఖశాంతులను అందించి సమాజానికి అందించే వాళ్ళు ధన్యజీవులైనారు. భారతీయులు తాము ఆత్మలమనియు తమకు దేహము కలదనియు విశ్వసించి దేహతత్వాన్ని ఏమాత్రము లక్ష్యము చేయక సాధనల యందు అంకితము గావిస్తూ వచ్చారు. భారతీయులందరూ కూడా ఏంటంటే తాము ఆత్మలమే, తమకు దేహం మాత్రం వచ్చింది, ఆత్మకు దేహం తగిలించాం విశ్వసించి అంటే నమ్మారు. వాళ్ళు నమ్మి దేహతత్వాన్ని అంటే ఈ దేహం మీద ఏ మోహం అది లేకుండా ఏ మాత్రము లక్ష్యము చేయక సాధన మీదే వాళ్ళు దృష్టి నిలిపారు. వాళ్ళు ఆ దేహాన్ని అంతటినీ కూడా సాధన యందే అంకితం గావిస్తూ వచ్చారు. భారతీయులు విడిచినది దేహము మాత్రమే గాని ఆత్మను కాదు. ఈ భారతీయులు ఈ వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు ఈ శరీరాన్నే వదిలేశారు కానీ ఆత్మని వదిలేయలేదు. కానీ పాశ్చాత్యులు దీనికి విరుద్ధమైన తత్వాన్ని అనుభవిస్తూ వచ్చారు. దీనికి డిఫరెంట్ గా ఎలాగా ఆపోజిట్ గా ఏంటంటే వారేంటి దేహ స్వరూపులనియు వారికి ఒక ఆత్మ కలదనియు వారు ఆత్మను మాత్రమే త్యజిస్తున్నారని భావిస్తుంటారు. ఈ పాశ్చాత్యులు ఏంటిట, వాళ్ళు ఏమనుకున్నారంటే మేము దేహ స్వరూపులం, మేము మనుషులం, ఇదంతా ఈ శరీరంతోనే అన్ని జరుగుతాయి, వారికి ఆత్మ ఉన్నది కానీ మేము ఈ దేహాన్ని వదిలేసినప్పుడు మేము ఆత్మనే వదిలేస్తున్నాము అని వాళ్ళు భావిస్తున్నారట. భారతీయులు విడిచినది దేహము, పాశ్చాత్యులు విడిచినది ఆత్మ. ఇట్టి పవిత్రమైన ఆత్మతత్వాన్ని అనుభవించే భారతీయులై ఉండి కూడాను దీనిని గుర్తించుకొనలేకపోవటం వారి అజ్ఞానమునకు మూల కారణమే. ఇట్టి పవిత్రమైన ఆత్మతత్వాన్ని మనం భారతీయులే ఉండి కూడా అనుభవించి దీన్ని గుర్తించుకోకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఎంతో అజ్ఞానంలో పడిపోయి మనమేమో భగవద్ తత్వం చింతన ఆధ్యాత్మికత ఇవన్నీ వదిలేసి మనము చెడు మార్గాల్ని పట్టడానికి ఇదంతా కూడా కారణమవుతున్నదని స్వామి తెలియజేస్తున్నారు. ఆత్మతత్వాన్ని గుర్తించుకునే ప్రయత్నమే మనము ఈనాడు ఆచరించే సాధనల యొక్క సంపత్తి. అలాగే ఆత్మతత్వాన్ని గుర్తించుకునే సాధన మనం ఈ రోజు చెయ్యాలి అని సత్యసాయి సేవా సంస్థల్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యులందరికీ కూడా, సేవ చేసే సంస్థల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా స్వామి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆత్మతత్వాన్ని మనం గుర్తించుకొని మనము ఆచరించే సాధనల యొక్క సంపత్తి అని తెలియజేస్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ సాధనలకు కొన్ని నిబంధనలు అత్యవసరం అని చెప్తున్నారు. అంతే కదండి, మనం ఒక సంస్థలో ఉన్నాము, ఒక సంస్థలో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నామంటే కొన్ని నియమ నిబంధనలు పెట్టుకోవాలి. లేదా ఎవరిష్టానుసారం వాళ్ళు చేస్తున్నామంటే అక్కడ చేసే సేవ సఫలమవదు, ఫలించదు. ఆ సేవ అందించే వరకు ఆ సేవ తాలూకా ఫలితం కూడా ఉండదు. ఈ సాధనలకు కొన్ని నిబంధనలు అత్యవసరం. అది ఎలాగంటే స్వామి ఉదాహరణ చెప్తున్నారు. రోగము కలిగిన వాడు కేవలము ఔషధమును సేవించినంత మాత్రమున
రోగ నివారణ కానేరదు. దానికి పథ్యము కూడా అత్యవసరం. పథ్యం చేయాలి కదండి. మన ఒంట్లో బాగాలేదు, మనం మందులు వేసుకుంటాం. మందులు వేసుకున్నప్పుడు ఏదో తింటాం. ఆ తిన్నది ఏంటంటే ఇష్టానుసారం తినేకూడదు. దానికి మనం పథ్యం చేసుకోవాలి. మనమందరము ఏదో ఒక భవరోగమునందు మునిగిన వారమే. ఈ భవరోగమునకు భగవంతుని యొక్క నామస్మరణ అనే ఔషధము సేవిస్తూ దానికి క్రమశిక్షణ అనే పథ్యము పాటించటం అత్యవసరము. ఎలాగా అంటే మనం ఒక రోగం వచ్చినప్పుడు మనము ఆ మందులు వేసుకోవాలి. ఆ మందులు వేసుకోవాలన్నప్పుడు ఫుడ్ తీసుకోవాలి. ఆ తీసుకునే ఫుడ్ కూడా ఏంటంటే పథ్యం చేయాలి. ఇష్టమైన తినకుండా అది కూడా ఏంటి డిసిప్లిన్, క్రమశిక్షణగా తీసుకోవాలి. ఉదయం మాత్రం వేయాలి, మధ్యాహ్నం ఇంకేదో తీసుకోవాలి, సాయంత్రం ఇంకేదో ఫుడ్ తీసుకోవాలి. ఇలాంటి పద్ధతుల్లో మనకి పథ్యం అనేది చెప్తారు. ఆ పథ్యం అనేది ఏంటంటే ఒక క్రమశిక్షణ అని స్వామి ఈ అంశంలో తెలియచేస్తున్నారు. తరువాతి అంశము నిబంధనలను తప్పక నడుచుకోవటం మనకే క్షేమం. తప్పక నిబంధనలు తప్పక నడుచుకోవడం అంటే మనము ఈ సంస్థల్లో పెట్టుకున్న నియమ నిబంధనలు అన్ని కూడా తప్పక అంటే ఏంటి, మనము తగ్గిపోకుండా వాటిని మనం ఉల్లంఘించకూడదు. ఆ నిబంధనలు మనం నిబంధనలు అనుసరించే నడుచుకోవాలి. అలా చేస్తేనే మనకి క్షేమము అని ఈ అంశంలో తెలియజేస్తున్నారు. దివ్యాత్మ స్వరూపులారా, ఈ సమావేశములో పాల్గొన్న అనేక మంది ప్రతినిధులలో ఆధ్యాత్మిక మార్గమునకు నిబంధనలు ఎందుకని ఊహించేవారు లేకపోలేదు. కొంతమంది ఈ ప్రతినిధులు అనుకోవచ్చు, మనం సేవలు చేస్తున్నాం, సంస్థకి వెళుతున్నాం, భజనలు చేస్తున్నాం, ఇంకేదో సేవ చేస్తున్నాం. ఇప్పుడు రకరకాల సేవలు చేస్తున్నామండి. ఈ సేవలన్నిటికీ కూడా నియమ నిబంధనలు ఎందుకని ఆలోచిస్తున్నారు కొందరు అంటున్నారు స్వామి. ఆధ్యాత్మిక మార్గానికి నియమములు ఉంటాయా అంటే ఏదో ఒక ధ్యానం చేస్తాం. ధ్యానం చేస్తున్నాం అంటే ఏదో చేసేలేం కదా. మన మనస్సుని, మన మైండ్లో ఉన్న ఆలోచనల్ని పంపించేసి మనం పవిత్రంగా ఉండాలి. అది ఒక నియమం. అలా ఉన్నప్పుడే మనం ఆ ధ్యానం మీద లగ్నం చేయగలము. నా శ్రేయో నియమం వినా అన్నారు. నా శ్రేయో నియమం వినా అంటే లేకపోవడం. నియమం లేకపోతే మనకి శ్రేయస్సు లేదు. నా శ్రేయస్సు ఉండదు. నియమాలు లేకపోతే మనకి మంచి అనేది జరగదు అని ఈ సూక్తి ద్వారా తెలియజేస్తున్నారు. నియమమే లేకపోతే మన జీవితము పెడమార్గము పట్టి గమ్యము చేరలేని మార్గము అవలంబించవచ్చు అని చెప్తున్నారు. మనము నియమం లేకపోతే మన జీవితం ఎలా ఉంటుందండి? ఇప్పుడు మనం పుట్టిన దగ్గర నుంచి పెరిగే వరకు మన జీవితం చివరి వరకు కూడా మనం ఒక నియమం ప్రకారం వెళ్ళాలి. ఇష్టానుసారం జీవితం గడిపేస్తే అది కాస్త చెడు మార్గం బట్టి భగవంతుని చేరే మార్గము మనకి దొరకదు. గమ్యము చేరలేని మార్గంలోకి ఎక్కడికో వెళ్ళిపోతుంటాం మనం. పాటకు రాగతాళములు ఎంత ఆధారమో సాధనకు భక్తి ప్రేమలు ప్రపత్తి కర్మలు దాని నిబంధనలు కూడాను అత్యవసరము అని స్వామి తెలియజేస్తున్నప్పుడు మనం పాట పాడతాము. పాట పాడినప్పుడు ఏదో చదివినట్టు కాకుండా రాగం ఉండాలి, దానికి తాళం కరెక్ట్ గా ఉండాలి. అలా వేసినప్పుడు ఆ పాట చాలా బాగా వచ్చిందని మనం అనుకుంటాం. ఇవన్నీ వాటికి ఎలా ఆధారమో మనం చేసే సాధనకు కూడా భక్తి ప్రేమలు కర్మలు ప్రపత్తి కర్మలు దాని నిబంధనలు కూడా నియమాలన్నీ కూడా చాలా అత్యవసరం. మనము ఈనాడు నిబంధనలు ఎంత కఠినముగా ఆచరిస్తామో అంత త్వరగా మనము రోగ నివారణ చేసుకున్న వారం అవుతాము. ఈ రకంగా మనం ఎప్పుడైతే నిబంధనలు మనం చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతామో అప్పుడే మన రోగాన్ని తగ్గించుకునే వాళ్ళం అవుతాం. కనుక మన సత్యసాయి సంస్థల యందు నియమించిన నిబంధనలు తూచా తప్పక నడుచుకోవలసిన అవసరము ఉన్నది. మన సత్యసాయి సంస్థల్లో ఉన్న ఏ నియమాలు కూడా మనం ఉల్లంఘించకూడదు. తప్పక అది ఎలా చేయాలంటే మనం అలా స్ట్రిక్ట్ గా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనందరి దగ్గర అది జరుగుతూనే మన సంస్థల్లో చేస్తున్నారు అందరు కూడా. వీటిని అలక్ష్యము చేయటం వలన గాని త్రోసివేయటం వలన గాని మనకు కలిగే ఫలితం ఏమనగా రోగాభివృద్ధి మాత్రమే. రోగ నివారణ ఏమాత్రము కలుగనేరదు. ఇవన్నీ మనం ఉల్లంఘించి అలక్ష్యం చేసి ఏముందిలే అని పక్కకు పడేసామనుకున్నప్పుడు మీదని చెప్పిన రోగాలు వస్తాయి. వాటికి రోగ నివారణ జరగదని స్వామి తెలియజేస్తున్నారు. జగతి జీవించువాడు మనుజుడు కావలే మొదట పద్యం చెప్తున్నారు స్వామి. ధనుజుల దుష్కృతముల నెల్ల పగడుచుండువాడే చవట. బ్రహ్మ విద్యనే తీచట ఆధ్యాత్మను కనుగొనుట. రాజయోగమునకు బాట అది ఏ శృతులు చెప్పు మాట. జగతి జీవించువాడు అంటే ఈ ప్రపంచంలో జీవించేవాడు మనుజుడు కావాలి మొదట అసలు మనిషి అవ్వాలండి. ధనుజుల దుష్కృతమున నెల్ల పగడుచుండు వాడే చవట. ఇప్పుడు రాక్షసులు చేస్తుంటారు దుష్కృతాలన్నీ కూడా.
ఇవన్నీ వాళ్ళు చేసే పాపాలు, వాళ్ళు చేసే దుర్మార్గాలు అని అన్ని పొగుడుతుంటే ఎవడెవడ కొందరు పొగుడుతుంటారు. ఓ నువ్వు ఇంతటి వాడు, నువ్వు అంతటి వాడు, ఇలాంటి వాడు, అలాంటి వాడు పొగుడుతుంటాడు. అలాంటి వాళ్ళందరూ కూడా చవటలు, అంటే పనికి మాలిన వాళ్ళు. బ్రహ్మ విద్య నేర్చి ఇచ్చట ఆధ్యాత్మను కనుగొనట. బ్రహ్మ విద్య నేర్చుకొని ఇక్కడ ఆధ్యాత్మిక తత్వాన్ని, ఆధ్యాత్మిక మార్గంలో మనం గమ్యాన్ని చేరడం అనేది తెలుసుకోవడమే రాజయోగమునకు బాట. మనం భగవంతునికి చేరే మార్గానికి ఇది మంచి బాట. అదే శృతులు చెప్పు మాట. ఈ మాటనే, ఈ రాజయోగమునికి ఈ బాటనే శృతులు అంటే వేదాలు చెప్తున్నాయి అని స్వామి పద్యం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఇలాంటి పవిత్రమైన రాజబాటను మనము వదిలి మిగిలిన బాటలను పట్టుకొని అనవసరంగా అశాంతులకు, దుఃఖమునకు, కష్టమునకు గురి కావటము మానవ తత్వమునకు ఏమాత్రము సార్థకము కానేరదు అని స్వామి తెలియజేస్తున్నారు. కనుక మన నిబంధనలను మనము తప్పక నడుచుకోవడం మనకే క్షేమం. ఇది కఠిన సత్యముగా భావించి చాలా స్ట్రిక్ట్ గా మనం భావించాలి. వాళ్ళు ఏంటండి అంత స్ట్రిక్ట్ గా పెట్టారు, మనకి ఇలా వెళ్ళేసరికి అని మనం భావించకుండా ఆచరించటం చేత అతి త్వరగా మీ యొక్క భవరోగమును దూరము చేసుకోగలరు అని స్వామి చెప్తున్నారు. తరువాతి అంశము, పారమార్థికము గ్రహించవలెనన్నను పరులకు బోధించవలెనన్నను చిత్తశుద్ధి అత్యవసరము. ఈనాడు స్వేచ్ఛా విహారము అభివృద్ధి అయిపోయి మానవత్వమును అర్థము చేసుకొనలేక, సమాజమును ఏమాత్రము గుర్తించుకొనక, ప్రకృతి పవిత్ర భారత భూమి అనే సత్యాన్ని తెలుసుకొనలేక ప్రవర్తించటం ఒక మృగ లక్షణముగా గోచరిస్తున్నది అని స్వామి చెప్తున్నారు. అంటే భారత భూమిలో పవిత్ర భారత భూమి అనే సత్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము. స్వేచ్ఛా విహారం అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్వేచ్ఛగా అభివృద్ధి అయిపోయి మానవత్వాన్ని గుర్తించుకోలేని పరిస్థితిలో ఉండి ఒక మృగ లక్షణాలుగా, జంతువుల లక్షణాలలాగా, జంతువులాగా ప్రవర్తించడం అనేది మనకు కనిపిస్తున్నది. ఇప్పుడు మనము ఒకరిని చూచి ఒకరు అనుకరించడం కూడాను ఒక క్రొత్త వ్యాధిగా బయలుదేరుతున్నది. ఇమిటేషన్, ఇంకోటిని చూసి మనం ఇలాగే ఉండాలి, ఇది కూడా ఒక రకమైన జబ్బుగా బయలుదేరుతున్నది అని చెప్పారు. ఈ అనుకరించడం అనేది ఒక విధమైన మూర్ఖత్వం అనే చెప్పవచ్చును, లేక బలహీనతని కూడా చెప్పవచ్చును. మనకు ఒక ఆత్మ ఉన్నది, మనకు ఒక ప్రాణం ఉన్నది, మనకు ఒక సంకల్పము ఉన్నది, మనకు ఒక మనస్సు ఉన్నది. మన మనస్సును, మన సంకల్పమును మనము అనుసరించక పరుల యొక్క సంకల్పమును, పరుల యొక్క అభ్యాసములను, పరుల యొక్క మనస్సును అనుసరించటము బానిసత్వము కంటే హీనమైనది అని స్వామి చెప్తున్నారు. మనకు మనస్సు ఉంది, మనకు సంకల్పం ఉంది, దాన్ని బట్టే మనము చెయ్యాలి మంచి కర్మలు. అంతేగాని ఇంకొకరి యొక్క సంకల్పాన్ని, ఇంకొకరి యొక్క అభ్యాసం, వాళ్ళు చేసే సాధనలు, వాళ్ళు చేసే పనులు మనం అవన్నీ కూడా అనుకరించడం అనేది బానిసత్వం కూడా చాలా హీనమైనదని స్వామి తెలియజేస్తున్నారు. పరుల మంచిని మనం గ్రహించుటలో ఎట్టి అభ్యంతరము లేదు, అది కూడా చెప్తున్నారు. ఎవరు వారిని ఎదురునైనా చూసి మనము వాళ్ళలో మంచి తెలుసుకోవడం తప్పులేదు. ఒక చిన్న విత్తనము మట్టిలో పెట్టాము, దానికి నీరు పోసాము, తర్వాత ఎరువు వేసాము, తదుపరి అది మొక్కగా వచ్చి వృక్షముగా మారిపోతున్నది. మట్టితో స్నేహము చేయటం చేత ఆ వృక్షము మట్టిగా మారటం లేదు, నీటితో స్నేహం చేయటం చేత నీరుగా మారటం లేదు, ఎరువుతో స్నేహం చేయట చేత ఎరువుగా మారటం లేదు. ఈ మూడింటి యొక్క మంచితనము తాను గ్రహించి తన స్వశక్తిని అభివృద్ధి గావించుకుంది స్వామి. అంటే మనం ఇంకొకరిని అనుకరించకుండా మన మనస్సు, మన సంకల్పము ఎలా ఉందో దాని ప్రకారమే మనం మంచి సత్కర్మలు చెయ్యాలి అనే దానికి ఉదాహరణ చెప్పారు. మట్టిలో మనం ఒక విత్తనం వేస్తాము, ఈ విత్తనానికి నీరు పోసాము, ఎరువు వేస్తాం, అది మొక్కగా వచ్చి వృక్షమైంది. కానీ ఈ విత్తనం అనేది మట్టితో స్నేహం చేయడం వల్ల ఆ వృక్షం అయిపోలేదు, తర్వాత నీటితో స్నేహం చేయడం వల్ల మారలేదు, ఎరువుతో స్నేహం చేయడం వల్ల జీవుగా మారలేదు. ఈ విత్తనము శక్తి అదే మంచిదని గ్రహించి శక్తిని అభివృద్ధి పరుచుకుంది. అలాగే మనము కూడా 10 మందితో చేరినప్పుడు ఆ 10 మంది అందున్న మంచితనము గ్రహించాలి, కానీ ఆ 10 మంది తత్వముతో మనము మారకూడదు. అందుకే మనం మాట్లాడతారు, అందులో వాళ్ళతో మాట్లాడచ్చు, ఒకటే మంచి మాట
మంచిగా ఉన్నప్పుడు అది మనం తీసుకోవచ్చు. అందరూ తప్పితే మనం వాళ్ళలో 9 చెడ్డ మాటలు మాట్లాడడానికి మనం మారిపోకూడదు. సాత్వికము గ్రహించే అన్నను పరులకు బోధించవలని అన్నను చిత్తశుద్ధి అత్యవసరము. తన యొక్క సంకల్పమును తన యొక్క స్థిర చిత్తమును మాత్రము బలపరుచుకోలేని కనుక తన సత్యమును తన యొక్క దివ్యత్వమును గుర్తించి జగత్తులో ప్రవర్తించటము అత్యవసరము. అంటే కానీ మనిషి ఏంటంటే ఈ రోజు తన సంకల్పాన్ని తన మనస్సుని స్థిరంగా ఉంచుకోలేక జారిపోతున్నాడు. అలా ఉండకూడదు. తన యొక్క సత్యాన్ని తన దివ్యత్వాన్ని గుర్తించి మనము జగత్తులో మనము గమ్యం చేరుటకు ప్రయత్నం చేయాలి. తరువాతి అంశము సేవ ఆత్మతృప్తికే, ప్రకటన కొరకు కాదు. దివ్యాత్మస్వరూపులారా, గడిచిన 2 దినముల నుండి మనము చేసినటువంటి సేవల యొక్క తత్వము, మనము ఆచరించిన సాధనల యొక్క ప్రవర్తన మనము అనేక రకములుగా తెలుసుకుంటూ వచ్చాము. మనము చేసిన సేవలు తెలుపవలసిన అవసరం లేదు. అవి తెలుపవలసినటువంటివి కాదు. మనము తెలుసుకొనుటకై ప్రయత్నించటమే సాధన. కానీ తెలిపేటువంటి అధికారము మనకి ఇంకా రాలేదు. మనం చేసే సాధన ఇంకొకటి తెలిపే అధికారం మనకి ఇంకా తెలియదు, రాలేదు కూడా. అంతేకాకుండా మన ఆత్మసంతృప్తి నిమిత్తమై మనము సేవలు ఆచరిస్తున్నామే గాని 10 మందికి ప్రకటించే మనం ఆచరించటం లేదు. సంస్థలో మనం ఏ కార్యక్రమం చేసినా మనకి ఏ పబ్లిసిటీ ఉండదు. మనం అక్కడ అనుకుంటాం మందిరంలో బాబా దగ్గర పని చేయాలి మీరు ఈ పని చేయాలి అనుకుంటున్నాం. ఆ రకంగా దాన్ని ఆచరణలో పెట్టి సేవలు అందిస్తున్నారు, కానీ ప్రకటనలు ఏమీ చేయట్లేదు. మనం అలా ప్రకటనల కోసం కాదు, మన ఆత్మసంతృప్తి కోసం మనం సేవలు చేసుకుంటున్నామని స్వామి చెప్తున్నారు. అయితే ఇన్ని సంవత్సరముల నుండి మనం ఇన్ని సేవలు చేస్తున్నాం, కానీ ఎన్ని సేవలు చేశాము, ఎట్టి సేవలు చేశాము అనే ఈ క్వాంటిటీ కంటే కూడాను సేవల ద్వారా సమాజమునందు భక్తి ప్రపంచమందు దీని యొక్క ప్రభావం ఏ రీతిగా రూపొందినదనే సత్యాన్ని తెలుసుకోవడం అత్యవసరము. మనం చేసే సేవల ద్వారా సమాజంలోని ప్రపంచంలో అందరూ కూడా ఏ రకంగా వాళ్ళు దానివల్ల ఎఫెక్ట్ అయ్యారు, ఇంపాక్ట్ అయ్యారు, వాళ్ళు ఏ రకంగా వాళ్ళు లాభం పొందారు అనేది మనం నిజాన్ని తెలుసుకోవాలి. అలాంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మన సేవల ద్వారా సమాజమునకు ఏమైనా ఉపకారము జరిగినదా, లేక దేశమునకు ఏమైనా శాంతి చేకూరినదా, లేక మనము ప్రజలకు ఏమాత్రమైన సంతృప్తి కలిగించిన వారమైనామా అనే దానిని కొంత తెలుసుకోవడం అత్యవసరం. అంతే కదండి. ఇవన్నీ కూడా మనం రివ్యూ చేసుకోవాలి, సమీక్ష చేసుకోవాలన్నమాట. పరుల యొక్క క్షేమమును, ఆనందమును, అనుకూలములను లక్ష్యమునందుంచుకొని నీవు సేవలు ఆచరించినప్పుడే నీ యొక్క తత్వము దైవత్వము చూసుకుంటుంది. ఇలాంటివి మన లక్ష్యాల్లో పెట్టుకొని మనం సేవలు ఆచరిస్తే మన యొక్క తత్వం, మన యొక్క అవన్నీ కూడా మనలో ఉన్న దైవత్వమే చూసుకుంటుంది అని స్వామి అంశంలో తెలియజేస్తున్నారు. తరువాతి అంశము ప్రజలను తోలటం సులభం, లీడ్ చేయటం కదా స్వామి. ముఖ్యంగా మీరు ప్రతినిధులుగా ఇక్కడ చేరినప్పుడు సమాచారి వారిలో వీళ్ళు అగ్రస్థానమును చేపట్టిన వారుగా ఉండటం చేత ప్రతి క్రియలందు అధికారులు ముందంజ వేయటానికి తగిన కృషి సల్పాలి. ప్రతినిధులుగా వీళ్ళందరూ వచ్చారంటే వీళ్ళందరూ మనకి పెద్దగా ఉండి మన చేత అన్ని చేయిస్తుంటారు. కనుక వాళ్ళకే స్వామి ఏం చెప్పారంటే, మీరు ప్రతి క్రియ యందు మీరు ఏ పని చేసిన సంస్థలో అధికారులు ముందంజ వేయడానికి ముందు కృషి చేయాలి. ముందు అక్కడ అతనే ఉండాలి. ఆ అధికారులే వాళ్ళు ముందు ఉండి మన చేత దగ్గరుండి అన్ని చేయిస్తుండాలి. మొట్టమొదట మనము చేసి పరులకు చెప్పటములో తగిన బలమును సంపాదించాలి. మనము చెయ్యాలండి. ఇవన్నీ కూడా మన రామకృష్ణ పరమహంస గురించి తెలుసుకున్నప్పుడు తెలుసుకుంటాం. మనం ఆయన ఆచరణ చేయకపోతే ఏవి చెప్పేవారు కాదని. అలాగే మనము ఆచరణలో చూపించి వాళ్ళకు చెప్పడానికి తగిన బలం కూడా మనం సంపాదించాలి. అప్పుడు దీని యొక్క ప్రభావము సమాజమునందు, దేశమునందు కొంతవరకు ప్రకటింపబడుతుంది. కేవలము చెప్పుతూ మాత్రమే పోతూ చేయకుండా ఉండినా ఇతరులు దీనిని అనుసరించటంలో కానీ ఆచరించటంలో కానీ వారికి ఏమాత్రము ఉత్సాహము ఉండదు. అది చెప్పారు. వాళ్ళు ఆచరించకుండా మంచిగా చెప్పి చేయిస్తుంటే ఈ చేసే వాళ్ళకి ఏంటంటే ఉత్సాహం ఉండదు. ఎప్పుడైనా సత్యసాయి సేవా సంస్థలలో కానీ మనం ఏ సంస్థలైనా మనం ఏంటంటే ఒక పని చేస్తున్నామంటే పని చేసిన వాళ్ళకి ఉత్సాహం కలిగించేటట్టుగా
మనకి దగ్గరున్న నాయకులు కానీ అధికారులు కానీ వాళ్ళు అనుసరించి చేస్తుంటే అబ్బా వాళ్ళు చేస్తున్నారు మనతో పాటు, అందులో మనము కూడా వాళ్ళతో ఉత్సాహంగా చెయ్యాలి అన్న భావం ప్రతి మనిషిలోని కూడా వస్తుంది. ఇంతకాలము గడిచినది ఏదో గడిచినది, పాస్ట్ ఈజ్ పాస్ట్, దానిని మనము విచారించనక్కరలేదు. ముందు జరగబోవు దానికైనా మనము కొంత జాగ్రత్తగా పెద్దలు, అధికార స్థానము చేపట్టిన వారు, కార్యకర్తలు ఆచరించుటకు సంసిద్ధులుగా ఉంటారని ఆశిస్తున్నాను అని స్వామి చెప్తున్నారు. మనము ప్రజలను తోలటం సులభం, కానీ లీడ్ చేయటం కష్టం. మనం లీడ్ చేసే దానికి కొంత శ్రమగా ఉంటుంది. అయితే చూడండి, చాలా మంది అందరికీ మీరు ఈ స్వామి కార్యక్రమాల్లో పాల్గొండి, స్వామి ఆశీస్సులు పొందండి, మీరు రావాలి అని ఇలా మనం అన్ని చెప్తుంటాము. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా సక్రమమైన మార్గంలో వాళ్ళని కూర్చోబెట్టాలి. వాళ్ళు ప్రశాంతంగా ఆ స్వామి మీద వాళ్ళు ధ్యానం నిలపడానికి తగిన వాతావరణాన్ని మనం కలిగించాలి. అక్కడ సంస్థల్లో మనము లీడ్ చేసినప్పుడు కొంత ఎలా ఉంటుందంటే కొంచెం శ్రమ ఉంటుందండి. అలాంటి దానికి మనము అధికార స్థానాన్ని చేపట్టినప్పుడు కొంతవరకు శ్రమపడి అయినా సాధించటానికి పూనుకోవాలి. శ్రమ ఉంటుంది, కానీ అప్పుడే మనం ఎంతో సహనంగా ఆ అధికార స్థానంలో ఉన్నప్పుడు దాన్ని వాడు వచ్చిన భక్తులందరినీ కూడా మనం లీడ్ చేయడానికి పూనుకోవాలి. కనుక మన కార్యకర్తలు నగర సంకీర్తనల యందు ముందంజ వేసి వెనుక వచ్చే వారికి ఉత్సాహ ప్రోత్సాహములు అందించే ప్రయత్నానికి సంసిద్ధముగా ఉంటుండాలి. మనం ఉదయాన్నే నగర సంకీర్తన ప్రారంభిస్తాం. ఆ నగర సంకీర్తన మనము వీధుల్లో జరుగుతున్నప్పుడు ఈ కార్యకర్తలందరికీ కూడా ముందు వెనక ఉండిపోయిన వాళ్ళకి, ముందు ఉండే వాళ్ళకి కూడా నాయకత్వంగా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఉత్సాహ ప్రోత్సాహాలు అందిస్తే వాళ్ళు ఎంతో ఉత్సాహంగా, చాలా అథెంటిక్ గా, ఇంకా ఎంతో ఉత్సాహంగా చక్కగా నగర సంకీర్తన ఎంతో అద్భుతంగా చేస్తుంటే అబ్బా తెల్లవారుజాము ఎంత మంచి మనకి భజన వినిపిస్తున్నది అనే భావం కూడా చుట్టుపక్కల అందరిలోని కలుగుతుంటుంది. అలాంటి ప్రయత్నం చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉంటుండాలని స్వామి చెప్తున్నారు. ఎవరి కోసము ఈ నిబంధనలు నియమిస్తున్నాము అని ప్రశ్నిస్తే స్వామి కోసం కాదు, ప్రపంచం కోసం కాదు, నీ ధన్యత కోసం, నీ సఫలత, ధన్యత, సఫలం కోసం, మనకు మంచి ఫలితం కావాలి, మనకి బ్రహ్మానందం కలగాలి అని చేస్తుందని స్వామి చెప్తున్నారు. నీ ధన్యత కోసం, పవిత్రమైన భారతీయ సంస్కృతిని నిలబెట్టే కోసం. చూసారా, తద్వారా ఈ సంస్థల్లో మనం చేసే ఈ రకమైన సాధనలన్నీ చేసి మనం ఈ ధన్యత సంపాదించినప్పుడే భారతీయ సంస్కృతిని మనం నిలబెట్టడానికి, పవిత్రమైన భారతీయ సంస్కృతిని నిలబెట్టడానికి అవకాశం ఉంటుందని స్వామి ఈ సందేశం ద్వారా మనకి తెలియచేస్తున్నారు. సాయిరామ్, టైం అయిపోయిందండి. కోటేశ్వరరావు గారు చెప్పండి, మరొక పేరా చెప్పండి. మరొక అంశం, సుంకము చెల్లించటమే బలి యొక్క తత్వము. తర్వాత అంశము, నిరంతరము మానవుడు స్వార్థము, ఈ స్వార్థము లోపలనే తన జీవితమును వ్యర్థము గావించుకుంటే ఇంకా పరమార్థమును తాను ఏనాడు చేపట్టేది? అదే, ప్రతి మనిషి కూడా మన స్వార్థం కోసం మనం ఏ పనైనా చేస్తాం. మనకి ఎవరికైనా సహాయం చేయాలంటే మనకి ఇంద్రియ ఏమిటి కలిసి వస్తుందిలే, ఇప్పుడు అక్కడ వెళ్ళి మనం సాయం చేయకపోతే ఏమిటి, సెల్ఫిష్ అనమాట. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇలా స్వార్థంతోనే ఉన్నారు. నిస్వార్థంగా ఎవరు ఏ పని చేయడానికి రావటం లేదు. ఇలాగ మనం ఈ జీవితకాలం అంతా మన ఈ స్వార్థంతో మన జీవితాన్ని వేస్ట్ చేసుకుంటే మనం ఇంకా పరమార్థాన్ని ఎప్పుడు తెలుసుకుంటాము, భగవంతుడి దగ్గరికి ఎప్పుడు చేరుతాం, ఇంకా మన భగవత్ తత్వాన్ని ఎప్పుడు చేపడతాము అని అడుగుతున్నారు స్వామి. నిరంతరము ప్రకృతి నుండి మనము పుచ్చుకునే లోపలనే సిద్ధముగా ఉంటే ఇంకా ఇచ్చుకునేది ఎప్పుడు? అది మనం ప్రకృతి నుండి ఎన్ని పుచ్చుకుంటున్నామో, మనం పుచ్చుకునేటప్పుడు సిద్ధంగా ఉన్నాం, అన్ని తీసుకోవడానికి రెడీగా ఉంటాం. అదే మనకి ఎన్ని ప్రకృతి ద్వారా మనం ఎన్ని సంపాదిస్తున్నాము, ఆ ప్రకృతి నుండి వచ్చే వనరుల ద్వారా ఈ రోజు మనిషి తాను సుఖమైన జీవితం గడపడానికి ఎన్ని తయారు చేసుకుంటున్నాడు. కానీ మనం ఆ ప్రకృతికి ఏమిటి ఇస్తున్నాము, ఎప్పుడు ఇస్తాం? ఇంకా మరి ఈ ప్రకృతి ద్వారా మనము అనుభవించిన ఆనందమునకు ప్రకృతికి కొంత కృతజ్ఞత చూపనక్కరలేదా అని స్వామి అడుగుతున్నారు. ఈ ప్రకృతి ద్వారా మనం ఎంత ఆనందం అనుభవిస్తున్నాం కాబట్టి ఆ ప్రకృతికి కొంత కృతజ్ఞత మనం చూపాలి. మనం తెల్లవారు లేస్తాము, మనకి సూర్యుడు ప్రత్యక్ష దైవము అని మనం అందరం తెలుసు మనందరికీ. అయితే ఆ సూర్యుడు ప్రత్యక్ష దైవం కదా అని మనం ఆ సూర్యుడికి ఉదయాన్నే సూర్యోదయం అయిపోగానే లేచి మనం అక్కడ నమస్కారం చేయడం కానీ ఏదైనా మనము చేస్తున్నామా అని
స్వామి అడుగుతున్నారు. ఇంకా మనము ఇల్లు కట్టుకుంటే మున్సిపాలిటీ వారు ఇంటికి ట్యాక్స్ వేస్తున్నారు. సారం రండి, తలుపు తీసుకొచ్చేయమ్మా, పర్వాలేదు. ఈ మనము ఇల్లు కట్టుకుంటే మున్సిపాలిటీ వారు ఇంటికి ట్యాక్స్ వేస్తున్నారు. దానికి నీరు సంబంధము పెట్టుకుంటే గదిలోకి వెళ్ళండి. దానికి నీరు సంబంధము పెట్టుకుంటే నీటికి ట్యాక్స్ వేస్తున్నారు. కరెంటు పెట్టుకుంటే దానికి బిల్లు పంపుతున్నారు. నీరు తెచ్చుకుంటే ట్యాక్స్ కడుతున్నాము. హద్దులోనున్న గుడిసెకే ట్యాక్స్ కడుతున్నాము. ఇంటిలో 2 దీపములు పెట్టుకున్న దానికి బిల్లు చెల్లిస్తున్నాము. ఇంత ప్రపంచమునకు వెలుతురిచ్చిన భగవంతునకు, ఇంత ప్రపంచమునకు నీరిచ్చిన భగవంతునకు, ఇంత ప్రపంచమును సృష్టించిన భగవంతునకు ఏమి ట్యాక్స్ కడుతున్నాము అని స్వామి అడుగుతున్నారు. చూసారండి, మనము ఇల్లు కట్టేసుకుంటున్నాము. ప్రకృతికి మన కృతజ్ఞత చూపించక్కర్లేదా? ఏ రకంగా మనం చూపిస్తున్నామా? ఇల్లు కట్టుకుంటే మున్సిపాలిటీ వాడు మన ఇంటికి ట్యాక్స్ వేస్తారు. మన స్థలం కొన్న దగ్గర నుంచి ట్యాక్సులు, ఇల్లు కట్టిన దగ్గర నుంచి దానికి బోల్డ్ అలా వెళ్ళిపోతే ఏమో ఉంటాయి. నీరు, ఇంకా కరెంట్లు, ఇంకా ఏది పెట్టుకుంటే దానికి అన్నిటికీ ట్యాక్సులు కడుతున్నాము. దీపాలు పెట్టుకున్నా, ఇప్పుడు ఫ్యాన్లు పెట్టుకున్నా, ఏసీలు పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా, ఇంత మనకి వెలుతురిచ్చిన భగవంతునికి, ప్రపంచానికి, మనము నీరిచ్చిన భగవంతునికి, పంచభూతాలను ఇచ్చిన భగవంతుడికి కూడా మనము మన్ని సృష్టించిన ఈ పంచభూతాలను సృష్టించిన భగవంతునికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం? ఏమీ కట్టట్లేదు. దీనికే వేదాల్లో ఏం చెప్తారట? వేదమునందు బలి అన్నారట. వేదమునందు బలి అన్నారు. బలి అనగా సుంకము. బలి ఇవ్వటం అనగా ఒక ప్రాణిని కొట్టటం కాదు. బలి అంటే మనకు తెలుసు కదా, వెంటనే ఏంటంటే మనము అదేంటిది, ఒక జంతువుని చంపేసి బలి ఇచ్చేయడం అని మొక్కుకున్నామండి. ఏవో జాతరలు అవుతున్నప్పుడు అలాగండి, అయ్యో పాప అదే హింస కాదా, ఆ జీవిని బాధించడం కాదా అని మనం బాధపడతాం బలి ఇవ్వటం అంటే. కానీ ఇక్కడ బలి ఇవ్వటం అంటే ఒక ప్రాణిని కొట్టడం కాదట. సుంకము చెల్లించడమే బలి యొక్క తత్వము. బలి యొక్క పని ఏంటంటే సుంకము అంటే పన్ను చెల్లించాలి. ఈ పవిత్రమైన వేద సూక్తులను మనము కొంతవరకునైనా అర్థము చేసుకొని మనకు తెలిసినంత వరకు సక్రమమైన మార్గము అవలంబించటము సరైన సాధనగా రూపొందింప చేసుకోవచ్చు. ఇంతేకాక మన సంస్థల యందు ఈనాడు కొన్ని కొత్త నిబంధనలు నిర్ణయించుకున్నాము. అందుకే స్వామి ఇదంతా తెలియచేశాక మనము సక్రమమైన మార్గాన్ని అవలంబించి వీటిని మనం కొంతవరకు అర్థం చేసుకొని సరైన సాధన తయారు చేసుకొని మనం దాన్ని ఆచరించాలి, రూపొందించుకోవాలి. ఈనాడు అందుకే మనం ఈ 8వ అఖిల భారత సత్యసాయి సేవా సంస్థల యొక్క సమావేశంలోని కొన్ని నిర్ణయాలు, నిబంధనలు నిర్ణయించుకున్నామని స్వామి అంశం ద్వారా తెలియజేస్తున్నారు. అయితే నేను మామూలుగా ఒక మనిషిగా మనం అన్నందుకు వెళ్ళి పద్యంలో చెప్పినట్టు, ఒక మనిషిగా మనం ఉన్నప్పుడు మనిషిలాగే మలగాలి అనుకునేటప్పుడు ఏమండి, మనల్ని సృష్టించింది మనకు మానవ జన్మ ఇచ్చాడు. అన్ని జన్మల్లోని మానవ జన్మ ఉత్కృష్టమైనది. అంత ఉత్కృష్టమైన ఈ మానవ జన్మలో మనకు భగవంతుడు ఇచ్చిన దానికి ఒక 5 నిమిషాలు కానీ, ఒక 10 నిమిషాలు కానీ, మనకున్న 24 గంటల్లోని ఆయనకి కేటాయించే, స్వామికి కేటాయించి మన ధ్యానము, తపము, భజన, నామం ఏదో ఒకటి మనకి ఏది వీలైతే అది చేసుకుంటే మన జీవితం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనందరం ఇప్పుడు ఎంతో సాధన చేసి అనుభవిస్తున్నాము. అందులో ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాము. కాబట్టి ఈ రోజు మనం ఈ అహం సత్య బోధక సత్సంగంలో పాల్గొని మంచి మంచి విషయాలు తెలుసుకొని మన జీవితాలని ధన్యం చేసుకుంటున్నామండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన గురువు గారికి, బాబా గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో విన్న పెద్దలు, పూజ్యులు, సోదర సోదరుని మనందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. ఓం శ్రీ సాయిరామ్.